Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. ఓకే, దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇటు రీతిగా మరి సాయంకాలపు సమయంలో అందరికి వినబడుతుంది కండి? ఓకే, థ్యాంక్ యూ. మరి సాయంకాలపు సమయమునందు మనమందరం కూడా ఈ ప్రత్యేక సందర్భముగా వర్చువల్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, సో కృతజ్ఞత కూడిక ప్రత్యేకంగా మనం అందరం కూడా మరి ఎరిగిన రీతిగా ఇప్పుడు సుందర్ గారి మరి జన్మదినమును బట్టి మరి కుటుంబము మరి సంఘం అంతటిని కూడా మరి ప్రేమించి ఈ రీతిగా మరి ఒక ప్రేయర్ని ఆశించి మరి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఆ కుటుంబం తరపున మనం ఏర్పాటు చేసుకొనిచున్నాము. కాబట్టి మరి ఈ సమయంలో మరి కోడికను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాము. మరి దేవుని యొక్క మహాకృపను తోడుగా ఉంచి తన సన్ని తోడుగా ఉంచి ఈ కోడిక అంతే మరి కొద్ది నిమిషాలు స్తుతి ఆరాధన, తర్వాత క్లుప్తముగా కొన్ని నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేసుకొని మరి ఆ బిడ్డ నిమిత్తం మనం ప్రార్థన చేద్దాము. కాబట్టి మరి ఈ సమయంలో మనం అందరం కూడా తలలు వంచినట్లయితే మరి ప్రార్థనతోటి ప్రార్థనతో ప్రారంభించుకుందాము. హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రం. ప్రతి ఒక్కరం కూడా మరి తలలు వంచి మరి ప్రార్థనతోటి మరి కూడికను మనం ప్రారంభించుకుందాము. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, సర్వకృపానిధియగు మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామమునకు వేల కొలది స్తుతి స్తోత్రాలు దేవా, నీకు వందనాలు. ప్రభువా, నీవు మమ్మల్ని ప్రేమిస్తూ తండ్రి మన మా జీవితాలను ప్రభా తండ్రి నువ్వు దీవించుచు ఆయుష్ను ప్రభా తండ్రి అనుగ్రహించుచున్నటువంటి దేవుడు నీవు తండ్రి. ఆయుష్ ప్రభా తండ్రి మన చేతిలో ఉన్నటువంటి గొప్ప దీవెన. అవును ప్రభా తండ్రి, మరి అది నీ బిడ్డలకు ప్రభా తండ్రి ప్రత్యేకముగా మరి ఈ దినమున మనం అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రత్యేకముగా తండ్రి సుందర్ గారిని ప్రభా తండ్రి నువ్వు ప్రేమించి ఇంతకాలము మరి కాచి కాపాడి ప్రభా తండ్రి నీవు ప్రభా మా సహవాసంలో ప్రభా తండ్రి మందిరములో మా సంఘములో చేర్చి తండ్రి మరి అందరం కూడా స్తుతించినట్లుగా తండ్రి తన ఒక పరిచారకుడిగా నీ యొక్క నామమునకు ఒక పాత్రగా తండ్రి నిలబెట్టిన విధానం బట్టి స్తోత్రాలు. మరి దినమున వారి జన్మదినమును బట్టి ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకొనొచ్చు ప్రభా తండ్రి. మరి కుటుంబము ప్రభా తండ్రి మరి అందరి ప్రార్థనలు సంఘ ప్రార్థనలు ప్రభా తండ్రి కోరి ప్రభా తండ్రి యొక్క ప్రేయర్ టైంని ఏర్పాటు చేసుకుంటుండగా తండ్రి మరి ఈ సమయంలో చేరి ఉన్న బిడ్డలను బట్టి వందనాలు. మరి ఇంకా ఇతరులు కూడా తండ్రి మరి ఈ సమయానికి చేరి ప్రత్యేకంగా బిడ్డ కోసము కుటుంబం కోసం తండ్రి మరి ప్రార్థనలు ప్రభా తండ్రి మరి చేయులాగున ఆ బిడ్డ యొక్క తండ్రి ఆ కుటుంబం యొక్క బ్లెస్సింగ్స్ కోసము తండ్రి మరి వేడుకును లాగున నీవే తన మనస్సును దయచేసి మరి పాల్గొంచి ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభా తండ్రి నీ సన్నిధిని దీవెన ఉంచి నడిపించమని సమస్త ఈ ప్రార్థన కూడిక క్రమం అంతటిలో కూడా నీవే మహిమను పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. మరి ఈ యొక్క సమయములో మరి ప్రతిసారి కూడా మరి మనకి సుందర్ బ్రదర్ పాడి నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి వారి బర్త్డే కాబట్టి మొదటి పాట వాళ్ళకి ఇస్తున్నాను చాయిస్. సో ఒకవేళ ఎవరైనా మరి రవి గారు కానీ లేకపోతే పేర్లు చెప్తూ అందరూ ఉన్నారు ఇక్కడ పాల్గొన్న వారందరూ కూడా, ప్రదీప్ గారు, నాగరాజ్, ఎవరైనా మరి తర్వాత మరి ఒకటి పాడటానికి ఆశ కలిగి ఉండినట్లయితే ఒక పల్లవి ఒక చరణం ఒక ఇద్దరికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాము. ఆ పాట మరి ఆశ కలిగిన వారు మరి తెలియచేయండి. మరి డైరెక్ట్ నాకు చాట్ చేస్తూ తెలియచేయండి. తర్వాత అవకాశం ఇవ్వాలని ఆశపడుతున్నాను. కాబట్టి మొదటి చాయిస్ ని బ్రదర్ కి అప్పగిస్తున్నాను. సుందర్ గారు, హ్యాపీ బర్త్డే అట్ ది బిగినింగ్. సో ఈ బర్త్డే విషెస్ కంటిన్యూ అవుతూనే ఉదయం నుంచి కూడా అనేకుల నుంచి దేవుని మహాకృప దేవుడు ఇచ్చినటువంటి గొప్ప దీవెనలు బట్టి స్తుతిస్తూ మరి మొదటి పాట మరి సహోదరు సుందర్ గారు మనం నడిపిస్తూ ఉంటుండగా మనం అందరం కూడా మరి కృతజ్ఞత భావముతో ఈ స్తుతి సమయాన్ని మనం ప్రారంభించుకుందాం. సుందర్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాము. Praise the Lord. Thank you, Pastor Garu, for your wishes and blessings. చాలా
చాలా థ్యాంక్స్ అండి అందరికీ. యూ హ్యావ్ మీరందరూ ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ జాయింట్. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏ పాటి వాడును యేసయ్య నన్ను కోరుకొంటివే. ఈవులెన్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి. ఈవులెన్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి. నీ పాద సేవ చేయుట కన్నా విలువైన భాగ్యం లేదు నాకు. నీ సేవ, నీ పాద సేవ చేయుట కన్నా విలువైన భాగ్యం లేదు నాకు. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివి. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివి. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. అవసరతలు ఏవైనా తీర్చేడి యెహోవా యీరే నీవే. అవసరతలు ఎన్నున్నా తీర్చేడి యెహోవా యీరే నీవే. నా కోరికంతా ఏ క్షణమైనా నీవేగా నా యేసు. నా కోరికంతా ఏ క్షణమైనా నీవేగా యేసు. ఆమేన్. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం త్రియేకుడా, నీకేగా. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివి. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివి. నా సర్వమంత నీదేనయ్యా, నీకేగా అంకితం చేసి తిని. నా సర్వమంత నీకేనయ్యా, నీకేగా అంకితం చేసి తిని. వేచియున్నాను సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞలు పాటించుటకు. వేచియున్నాను సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞను పాటించెదను. స్తోత్రం. వందనం త్రియేకుడా,
ఘన మహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకుంటివి. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకుంటివి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో ఇంకొక పాట బ్రదర్ రవి గారు మరి నడిపిస్తారు. ఒక పాట, మరి ఈ పాట పాడుతూ ప్రభుని స్తుతించుదాము. మరొక పల్లవి, ఒకవేళ స్టాంజ్ చిన్నగా ఉన్నట్లయితే 2 చిన్నలు పాడండి బ్రదర్. ఒకవేళ పెద్దగా ఉంటే ఒక పల్లవి, ఒక చరణం. బ్రదర్ రవి గారికి మరి సమయాన్ని అప్పగిస్తున్నాను. ఓకే బ్రదర్, నా మాట వినిపిస్తుందా బ్రదర్? ఓకే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గడిచిన సంవత్సరం అంతయు బ్రదర్ సుందర్ని తన రెక్కల చోటున కాచి కాపాడు దేవునికే మనము వందనాలు చెప్తాము. రానున్న దినాల్లో తన సేవలో, తన పరిచర్యలో ఉపయోగకరమైన పనిముట్టుగా వాడి నిమిత్తము సుందర్ని స్టెఫీ కుటుంబం గురించి మనం ప్రార్థన చేద్దాం. వందనంబునత్తును ప్రభు ప్రభు, వందనంబునత్తును ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు లందుకో ప్రభు, వందనంబు లందుకో ప్రభు. ఇన్ని నాళ్ళు ధరలు మమ్ము ప్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు, ఎన్నలేని దీవెనలుడు నన్ను యేసువా. యాన్ని రేట్లు స్తోత్రములివిగో, యాన్ని రేట్లు స్తోత్రములివిగో. వందనంబునత్తును ప్రభు ప్రభు, వందనంబునత్తును ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు నందుకో ప్రభు. అన్న రవణ, కొంచెం వాయిస్ వినపడట్లేదన్నా. వినపడట్లేదన్నా. బ్యాటరీ అయిపోయిందండి. డైరెక్ట్ వినిపిస్తుందా? గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా,
గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. నిన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ మము విడచిపోలేదయా. ఇక్కట్లతో మేము కృంగినను నీ చేయి మము తాకి లేపెనయా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ మము విడచిపోలేదయా. ఇక్కట్లతో మేము కృంగినను నీ చేయి మము తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట మము పలకరించెనయా. నిందలతో మేము నిండిన వేళ నీ దక్షిణ హస్తము మము తాకెనయా. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట మము పలకరించెనయా. నిందలతో మేము నిండిన వేళ నీ దక్షిణ హస్తము మము తాకెనయా. నీ మాట చక్కటి జీవపు ఊట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపు ఊట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, విభుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలము నీ రుణం. Praise the Lord.
ఈ సమయంలో మన సాక్ష్యమును విందాము. సుందర్ గారు తమ జీవితంలో మరి ఇంతవరకు దేవుడు కాచి కాపాడినటువంటి ఆ కృపలను మరి సాక్ష్య రూపకముగా మనతో పంచుకుని చూంటుండగా మనం అందరము కూడా మరి సాక్ష్యమును ఆలకించి ప్రభుని స్తుతించుదాము. సాక్ష్యం సమయం. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ముందుగా త్రియేక దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మన సంఘ కాపరి గారైన మరి బ్రదర్ దయాకర్ బాబు గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి ప్రత్యేకంగా వందనాలు. మరి ఇలాంటి రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్. మరి ఎంతమంది ఒక ఫ్యామిలీగా కూడుకుని మరి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. అందుని బట్టి దేవునికే వందనాలు. బెంగళూరులో మేము కొత్తలో 7 years బ్యాక్ నేను వచ్చినప్పుడు నేను ఒక నార్మల్ చర్చ్కి ఒక 1 hour సర్వీస్ ఉండే చర్చ్కి వెళ్ళేవాడిని. సో మ్యారేజ్ అవ్వకముందు ఒక 3 years, ఆఫ్టర్ మ్యారేజ్ అలాగే మాకు కొంచెం ఆ 3 years నేను కొంచెం ఫ్లక్చుయేట్ అయ్యేవాడిని. ఎందుకంటే సర్వీస్ నాకు మంచిగా ఉండేది కాదు. నేను జాబ్ చేస్తున్న ఏరియాలో ఒక RCM చర్చ్ ఉంటే దానికి ఒక 1 hour ఇంగ్లీష్ సర్వీస్కి వెళ్ళేవాడిని. అంటే నాకు పెద్ద అప్పుడు నాకు అనిపించేది కాదు, నేను మిస్ అవుతున్నానేమో అని అనిపించేది కాదు. వన్స్ ఆఫ్టర్ ఐ మ్యారీడ్, అంటే స్టెఫీతో మ్యారేజ్ అయిన తర్వాత తన ఎట్టి పరిస్థితుల్లోనే బెంగళూరులో ఉండకూడదు, ఎందుకంటే మనకి చర్చ్ సర్వీస్ లేదు అని వెళ్ళిపోదాం అన్న టైంలో మరి దేవుని కృపను బట్టి మరి రాజేష్ అన్న వల్ల మరి ఈ సంఘానికి మరి మేము పరిచయం అవడం మాకెంతో చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది. మొన్న ఆదివారం మనం డిస్కస్ చేసుకున్నాం, ఒక 2 years అయిందని. చాలా సంతోషంగా ఉంది. అసలు 2 years అయినట్టే లేదు. 2 years అయింది నేను ఈ సంఘంలోకి వచ్చి, మేము ఈ సంఘంలోకి వచ్చి. మీ అందరి ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు ఎంతగానో వందనాలు. మేము అంటే లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో మేము మా పరిస్థితి చాలా డిఫరెంట్ సిచ్యువేషన్లోకి వెళ్ళింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా ఆల్మోస్ట్ మేము 2 months హాస్పిటల్లోనే ఉన్నాం. మా మమ్మీ లెగ్ యాంపిటేషన్ గురించి, సో లెగ్ గురించి ఈ యాంపిటేషన్ జరిగింది మా మదర్కి. ఎంత భయంకరమైన సిచ్యువేషన్. అప్పుడే కొంచెం వేవ్ కొంచెం గట్టిగా ఉన్న టైంలో మొత్తం హాస్పిటల్ అంతా మేమే ఉన్నాము. అంటే అప్పుడే జస్ట్ హాస్పిటల్స్ తెరిసిన టైంలో మమ్మీకి అలా జరగడం, మరి హాస్పిటల్కి తీసుకెళ్ళడం. ఆ హాస్పిటల్లో ఆల్మోస్ట్ 1.5 months హాస్పిటల్లో ఉండి మమ్మీకి లెగ్ కట్ చేయాలన్నప్పుడు మేము పడిన బాధ అంతా ఇంత కాదు. మరి మాకు కొత్త, ఫస్ట్ వేలు తీసేయాలన్నారు. వేలు తీసేయాలన్నప్పుడే మా గుండె ఆగిపోయింది. అంటే మన పార్ట్లోంచి, మన బాడీలోంచి ఒక పార్ట్ తీసేయాలంటే అసలు ఎంత మాకు షాక్ అనమాట. తర్వాత ప్రేయర్ చేసుకున్నాము. ప్రేయర్ చేసుకుంటే మాకు అర్థమయ్యేలా చెప్పారు. సో ఒక మా అండర్ నీ యాంపిటేషన్ జరిగితే మంచిగా ఉంటుందని అంటే, అప్పుడు దేవుడు మాతో, అంటే మాకు ధైర్యాన్ని దేవుడే అనుగ్రహించారు. మీ అందరి ప్రేయర్స్, ఫెలోషిప్, మా ఫెలోషిప్ అందరి ప్రేయర్స్, మా సంఘంలో అందరి ప్రేయర్స్ వల్ల మమ్మీ ఇప్పుడు చాలా హెల్తీగా ఉంది. మరి లాస్ట్ ఇయర్ ఎంతైతే మేము మరి అలాంటి సిచ్యుయేషన్స్ గుండా వెళ్ళామో, ఈ ఇయర్ మమ్మల్ని దేవుడు మరి బ్లెస్ చేసి మరి ఈ రీతిగా దేవుని పరిచర్యలో ముందుకి వాడబడేలాగిన మరి తీసుకెళ్తున్నాడు. అందుని బట్టి దేవునికే వందనాలు. మరి బర్త్డే, ఈ సిచ్యువేషన్లో బర్త్డే జరుపుకోవడమే అసలు చాలా గ్రేట్. ఎందుకంటే ఒక్క నిమిషము, ఒక్క సెకండ్ అయినా సరే మరి ఎంత వాల్యుబులో మన చర్చ్లో టెస్టిమోనీస్, ప్రేయర్ రిక్వెస్ట్ చూస్తున్నాం. అలాంటిది 1 year నాకు ఇచ్చాడు, ఇంకో 1 year ఇస్తున్నాడు దేవుడు అని అంటే ఎంత హ్యాపీగా ఉందంటే, ఒకప్పుడు ఎంత హ్యాపీగా ఏమి ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. కానీ ఈ బర్త్డే ఒక స్పెషల్ బర్త్డే. ఎందుకంటే చాలా మంది చూడలేదు, చాలా మందికి ఇలాంటి ఆపర్చునిటీ లేదు. మరి ఎందుకు ఇంకొక 1 year ఇచ్చాడు అనేదే క్వశ్చన్ పెట్టుకుని, వాట్ ఈస్ ద పర్పస్ అని ఉంచాడు. అంటే ఈ లోకంలో మనల్ని నన్ను ఉంచారు, నెక్స్ట్
ఇంకొక నూతన దయా కిరీటాన్ని ఇచ్చారని అంటే అసలు ఏమనుకుంటున్నారు అనే ఆయన చిత్తం ఏంటి అనే ప్రేయర్లో మరి మేము కనిపెట్టుకుని మరి ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు మా యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ మరి మా జీవితంలో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ ద గాడ్. సో మీరందరూ అనుదిన ప్రార్థనలో మా గురించి ప్రార్థన చేస్తున్నారు. సో అది తప్పకుండా దేవుడు ఇస్తాడనే నమ్మకం ఉంది. సో పొందుకుంటాము అని కంపల్సరీ మాకు నమ్మకం ఉంది. సో మీ అందరి ప్రార్థనలు దేవుని ఆశీస్సులతో మరి మీ అందరికీ చాలా థ్యాంక్స్ ప్రార్థన చేసినందుకు. అండ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎవరికి ఇండివిజువల్గా నేను ఎవరికి ఇన్విటేషన్ కూడా చేయలేదు. అంటే ఒకటి ఏంటంటే వాట్ ఐ లవ్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్ అంటే మేము చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ బీన్ త్రూ వన్ పర్టికులర్ చర్చ్ అనమాట. ఇండివిజువల్గా పిలిస్తేనే అటెండ్ అవుతారు, పిలవకపోతే పెద్ద పెద్ద గొడవలు అయిపోతే అలాంటి సంఘాల్లో నేను ఉన్నాను. అంటే ఇక్కడ మేము అలాంటిది చూడలేదు. ఎందుకంటే దేవుని కార్యం అంటే బ్లెస్సింగ్, ఒక కృతజ్ఞత కూడిక అని అంటే మనుషులు కాదు, మనకి దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి మనం ముందుకు సాగాలన్న ఒకటే నేర్చుకున్నాం ఇక్కడ. చిన్నప్పటి నుంచి మాకు అలాంటి ఒక సిచ్యుయేషన్లో పెరిగి ఒకసారి ఇలాంటి అట్మాస్ఫియర్లోకి వచ్చేటప్పటికి మాకు ఎంత డిఫరెన్స్, ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. దేవుని ప్రసన్నత అది చాలా మేము ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. అంటే మా చర్చిని డిగ్రేడ్, అంటే విలేజ్లో ఉన్న చర్చిని డిగ్రేడ్ చేయడం కాదు, కానీ ప్లీజ్ ప్రే ఫర్ ద చర్చెస్ స్టిల్ అలాగున్నాయి. ఎందుకంటే మా సంఘాలు అంటే బాధపడతారు. అలాంటిది కాదు. దిస్ ఈజ్ దేవుని ప్రార్థన కూడిక అని అంటే దేవుని కోసం మనం వెళ్ళాలి. సో అందుని బట్టి ఇంతమంది వస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ పాస్టర్ గారు మా గురించి అనుదిన ప్రార్థనలో పెట్టి కంటిన్యూస్గా మాకు గైడెన్స్ ఇస్తూ మరి మమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తున్నారు. అందుని బట్టి పాస్టర్ గారికి కూడా మా వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అస్ యాజ్ ఎ చర్చ్ మెంబర్స్. మా ఫ్యామిలీని చాలా ప్రేమతో స్వీకరించి మమ్మల్ని ఈ 2 years నుంచి మమ్మల్ని చాలా ఆప్యాయతతో, ఏ కష్టం వచ్చినా ఏ హ్యాపీనెస్లోని మా బాధలోని మీరు అందరూ ఉన్నారు. సో మా కొరకు ప్రేయర్ చేస్తున్నారు. అందుని బట్టి మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. సో ఇంకా మా గురించి మీ ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో పెట్టాలని మరి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాకైతే మాటలు రావట్లేదు, సో పాట రూపంలోనే పాడేశాను అన్ని. సో ఎలాంటి మరి ఎందుకు పనికిరాని నన్ను ఆయన ఎన్నుకున్నారు. మరి ఇంత ఆత్మీయమైన సంఘంలో ఒక ఆరాధన చేయడానికి, ఒక సాంగ్ పాడడానికి మరి నాకు అవకాశం ఇచ్చేలాగా దేవుడు చేశారని అంటే అది అందరికీ రాదని నా ఫీలింగ్. సో నాకు స్పెషల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో అందుని బట్టి దేవునికి వందనాలు, సంఘానికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ ఎట్ దిస్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఏదైనా తప్పులుంటే క్షమించండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చెప్పే సాక్ష్యం తప్పులేవి ఉండవండి. ఏమాత్రం కూడా ఆ విషయంలో ఆలోచించాల్సిన పని లేదు. దేవుడు మనకి చేసిన కార్యములు ఇటు రీతిగా మరి మీరు మాత్రమే కాదు, మరి మన మందిరంలో దేవుడు చేర్చిన ప్రతి ఒక్క కుటుంబము ఒక ప్రత్యేకమైనటువంటి మరి కుటుంబము, ఒక ప్రత్యేకమైన పాత్ర, ఒక్కొక్కరిది కూడా ఒక్కొక్క విధముగా దేవుడు పెట్టాడు. మరి నిజంగా ఆ విషయంలో మన మందిరాల్లో దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి మరి ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాము, మహిమపరుస్తూ ఉంటాం. అయితే మీ సాక్ష్యం పంచుకున్నారు. మీరు చెప్తూ ఉంటే కొన్ని మాటలు చెప్పాలనిపించింది. బిఫోర్ వాక్యమును మరి క్లుప్తంగా, లేకపోతే వాక్యము ముందు పంచుకుంటాను. అయితే ఈ సమయంలో ఒక ప్రార్థన చేసుకుందాం. చెప్పిన సాక్ష్యమును బట్టి స్తుతిస్తూ, అయితే మరి ప్రేయర్ ఒకేసారి లాస్ట్ లో కాకుండా మధ్య మధ్యలో డివైడ్ చేస్తూ ఈ సమయంలో మరి ఒక ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క కళ్ళు మూసుకొని మరి చెప్పిన సాక్ష్యము, మరి వారి యొక్క బ్లెస్సింగ్స్ కోసం వారి ప్రార్థన విజ్ఞాపనను విన్నాము. మరి వారి బ్లెస్సింగ్స్ కోసము మరి రానున్న సంవత్సరంలో కూడా దేవుని కొరకు మరింతగా మరి బలంగా వాడబడాలని, ఆయన కొరకు జీవిస్తూ దేవుని దీవెనలకు పాత్రులుగా వారు ఉండాలని
మనం అందరం కూడా తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచుదాము, ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ నరసింహులు గారు ఉన్నారు కదండి. బ్రదర్ నరసింహులు గారు ఉన్నారు కదా అవైలబుల్లో? ఒకవేళ ఉన్నట్లయితే ఒకసారి. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, కృపలతో నన్ను దీవించినావు. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, కృపలతో నన్ను దీవించినావు. మనసార నిన్ను స్తుతించెదా, మనసార నిన్ను స్తుతించెదా. బ్రతుకంత నీ సేవనే చేసెదా, బ్రతుకంత నీ సేవనే చేసెదా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో నున్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో నున్న నా సమస్తమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నరసింహ గారు ఈ సమయంలో వారి కోసము, కుటుంబం కోసం ప్రత్యేకంగా దేవుడు దయచేసే మరి యొక్క సంవత్సరంలో దేవుని బ్లెస్సింగ్స్ కోసము ప్రార్థన నడిపిస్తుంటుండగా ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనలో ఏకీభవించుదాము. ప్రార్థన. వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వినిపిస్తుందండి పాస్టర్ గారు? వినబడుతుందండి. కొంచెం బిగ్గరగా చేయండి. సర్వ సకల దీవెన ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పనులకు తండ్రి, రక్షకుడు విమోచకుడైన మా యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడా, రీతిగా నా తండ్రి నీ కృపా సింహాసం ఎదుటనైనా నేను కుటుంబం కానీ మీ బిడ్డలందరం చేరనైనా నీ యొక్క పాద సన్నిధిలోనైనా నీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి నీ బిడ్డల పట్లనైనా మీరు చేసిన మేలులు బట్టి ఉపకారాలు బట్టి మరొకసారి నైనా నీ కృపా సింహాసం ఎదుట రాగలుగుతున్నాయినా మీరు ఇచ్చిన అవకాశం బట్టి నైనా నీకు స్తోత్రాలు. ఇటు రీతిగా నా తండ్రి నీకు చిత్తంలో మేము అందరం చేరి నా తండ్రి ప్రత్యేకంగా నీకు ఉన్నతమైన నామాన్ని కనపరచుటకునైనా నువ్వు మా పట్ల కనపరిచింది కృపను బట్టి అయినా నేను స్థుతించుటకు, ఆరాధించుటకునైనా, నిన్ను కీర్తించుటకునైనా, నీ యొక్క కార్యములను బట్టి నైనా మేము ఊరుకుండకుండా నాయన సాక్ష్యం ద్వారా నీ యొక్క నామను మహిమపరచుకున్న తండ్రి ఇచ్చినటువంటి నాయన అవకాశం బట్టి అయినా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కాదు ప్రత్యేకమైన యవనస్తుల బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి నాయన యవన ప్రాయంలో నీ కార్యం వచ్చేటువంటి గొప్ప భాగ్యమైనా సహోదరులందరికి మీరు ఇచ్చిన విధానం బట్టి అయినా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అప్పుడు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకున్న అతనైనా చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను సూచిస్తూ ఉంటున్నాను. ప్రభు నీకు స్తోత్రాలు. అవును ప్రభు, రాబో దినాల్లో ప్రభునైనా అయినా ఒక చక్కటి అతనైనా నాయన నీ యొక్క పరిచయలో వాడబడిన అతని సంఘంలో ఒక మొదటి స్తంభంగానైనా మీరు చేయబోతున్న దేవుడిని నమ్మినైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కాబట్టి నాయన మరి యొక్క సంవత్సరమైన దయా కిరీటంతోనైనా మీరు ఆవిష్కరించిన అతనైనా నైనా ఈ యొక్క శ్రమ దినాల్లో ప్రభునైనా మీరు తోడుగా ఉండి సహాయం చేసిన దేవుడైనందుకునైనా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హృదయాంతరాలను నాయన నీ యొక్క నామాన్ని గణపరుస్తూ ఉంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు నాయన నీకు స్తోత్రాలు. నీకు నాయన మరొక ఈ సంవత్సరం అంతా ఎప్పుడునైనా నీ దయా కిరీటం తోడుగా వచ్చిన అతనైనా తను చేసిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండిన అతనైనా నీ యొక్క నామం కేవలం నీ యొక్క నామాన్ని మహింపరిచే విధంగా తన జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి కావాల్సిన నీ అత్యున్నత కృపనైనా ఆ బిడ్డకు మీరు తోడుగా ఉంచి సహాయం చేయమని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అవును ప్రభా, నాయన కుటుంబంగా మీరు కట్టి ఉన్నారు ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, కుటుంబంలో ఏం అవసరం ఉన్నదో మా యొక్క హృదయంలో నాయన దాన్ని తలంచకమునిపై మీరు ఆయన నిరవయలు పెరిగిన దేవుడు నాయన, అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాను. ఆ కుటుంబంలో నీ యొక్క బహుమానం మీరు దయచేయాలని అతను నాయన ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన నీ బిడ్డల పట్ల నాయన నీ కార్యంలో మీరు ఆయన సఫలీకృతం చేయమని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు దయతో కనికరించాలని ఆయన సహాయం ఇచ్చారని అతను నాయన. అవును ప్రభునైనా
అలనాడు నా తండ్రి నాయన నీ యొక్క బిడ్డలైనా ఎంతో మంది మా పితరుల జీవితాల్లో మీరు అద్భుతం చేస్తున్నారు తండ్రి నాయన, సంతానం ఇచ్చిన్నారు ప్రభువానికి స్తోత్రాలు. ఆ దేవుని మేము సమయంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆయన సహాయం కొరకే ఆయన స్పాన్సర్లో వచ్చినాం తండ్రి. దయతో కనికరించండి, సహాయం ఇచ్చేయండి నా తండ్రి. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఇంకను నాయన కుటుంబంలో ఏ అక్కర్లు అయితే ఉన్నాయో ప్రభునైనా, ఒకవేళ మాకైతే తెలియకపోవచ్చు నాయన, నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు నాయన, నీకు మరుగైనది ఏదీ లేదు నాయన. నీ బిడ్డల హృదయాలు మీరు గుర్తెరిగిన అతడు నాయన నీ పరిచయలు ఏ విధంగా వాడబడుతున్నారో దాన్ని మీరు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. నీ బిడ్డలు పొందవలసిన ప్రతిఫలం నాయన, దీవెన ఆశీర్వాదములు నాయన, నీ బిడ్డల కొరకు మీరు ఏమైతే దాచి ఉంచున్నారో ప్రభునైనా ఏది తప్పిపోకుండా నా తండ్రి నాయన, సకలము సమస్తమునైనా నీలో పొందుకునేందుకు సహాయం వచ్చేయమని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి నాయన. నీకు స్తోత్రాలు. అవును ప్రభునైనా స్టెఫిన్ గారిని బట్టి కూడా నేను స్తుతిస్తూ ఉంటున్నాను. అవును ప్రభునైనా ఒక మంచి సాటిన సహాయంగా నాయన ఆ బిడ్డని మీరు ఉంచినందుకు కూడా నేను స్తుతిస్తూ ఉంటున్నాను ప్రభా. నీ యొక్క జ్ఞానంతో నింపడిన తల్లి నాయన, నీ వాక్యం చదివిన రీతిగా నా తండ్రి జ్ఞానం గల స్థితాన్ని గృహాన్ని కట్టుకుని అంటున్నా నాయన. అట్టి జ్ఞానంతో నీ పరలోకనైనా దివ్య జ్ఞానంతోనైనా ఆ బిడ్డని మీరు నింపమని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఉదయం ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో వద్దెలు చేయండి. ఈ రోజు నా తండ్రి నాయన స్టెఫిన్ గారికి ఇచ్చిన యొక్క పరిచయం బట్టి కూడా చిన్న బిడ్డల పరిచయం బట్టి కూడా నేను స్తుతిస్తూ ఉంటున్నాను నాయన. ఆ బిడ్డని ఇంకా మరింత జ్ఞానం దయచేయండి అతని నాయన. సండే స్కూల్ ఏ విధంగా నాయన ముందుకు తీసుకెళ్లాలో, ఎటువంటి నూతన కార్యక్రమాల ద్వారా నాతని నాయన, నూతన తలంపుల ద్వారా నా తండ్రి ఆ బిడ్డని మీరు నాయన జ్ఞానంతో నింపని నా ప్రభువానికి స్తోత్రాలు. అవును ప్రభునైనా ఇరువురిని నాయన చర్చిలో నా తండ్రి నీ పరిచర్యలో ప్రభునైనా బలంగా మీరు వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. ఇంకను అధిక అభిషేకాన్ని మీరు దయచేయండి నా తండ్రి నాయన. ఏది కొదువు లేకుండా వారి అక్కర్లన్నీ మీరు తీర్చండి నా తండ్రి నాయన. నాయన వారి ప్రయాసం వ్యర్థం కాకుండా నా తండ్రి నాయన, మా దేవుడు గొప్పవాడు, మా ఆశలు మా హృదయ వాంఛలు తీర్చిన దేవుడని అనేకులు ఎదుటనైనా సాక్ష్యంగా నాయన వారు నిలబెట్టమని అడుగుతున్నాం. అవును ప్రభు, లోకస్తులు నా తండ్రినైనా చూటిపోటి మాటలతో నా తండ్రినైనా ఒకవేళ నా తండ్రినైనా వారిని నాయన చూస్తున్నారేమో, దయతో మీరు కనికరించండి నా తండ్రినైనా. నాయన నువ్వు చెవులుండి నాయన మా ప్రార్థన లేని దేవుడు కాదు నాయన, కళ్ళుండి నాయన చూచిన దేవుడు నా తండ్రినైనా, నువ్వు సజీవుడు నా తండ్రినైనా. దయతో కనికరించండి నాయన, సహాయం ఇచ్చేయండి నా ప్రభు. నాయన ఇక రాబో సంవత్సరంలో ఒక నూతన కార్యం నా తండ్రి, ఒక నూతనమైనటువంటి క్రియనైనా వారి కుటుంబాల్లో జరుగులాగున నీ ఉన్నతమైన ద్వారమునైనా, నీ ఆశీర్వాద ద్వారమునైనా మీరు తెరవమని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. లేదా కనికరించండి నా ప్రభు, సహాయం చేయండి నాయన. నీకు స్తోత్రాలు. నిన్నే నమ్ముకుని ఉన్నాం తండ్రి నాయన. నువ్వు తప్ప ఈ లోకంలో సహాయం నాకు లేదు నా తండ్రి. మాకు సహాయం ఎక్కడ నుండి వచ్చినట్టుంటే భూమి ఆకాశంలో కలిగినట్టు యెహోవా నుండే కదా, యేసుక్రీస్తు ప్రభు నుండే కదా, పరిశుద్ధాత్మ దేవుడిని నీ నుండే కదా నాయన మాకు సహాయము. అట్టి విధంగా నాయన కుటుంబంలో ప్రతి అక్కరిని మీరు తీర్చిన ఆయన, నీ యొక్క దక్షిణాస్త బలమైన నా తండ్రి నూతనము దినదినము నూతనముగా వారిని రుచి కావాల్సిన నీ ప్రసన్నతనైనా వారు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మరి ఒకసారి ఇంకా నాయన సుందర్ గారు ఇంకా అనేక సంవత్సరములు ఈ విధంగా నాయన పుట్టినరోజు పండుగలు జరుపుకుని కావాల్సిన నీ కృప, నీ క్షేమం మీరు అనుగురించి ఆయుష్ ఆశీర్వాదములు నాయన సమృద్ధిగా నిండుగా మెండుగా నాయన నీ బిడ్డ పట్ల, నీ బిడ్డ కుటుంబం పట్ల, చేసిన ఉద్యోగం పట్ల నాయన, సంఘ పరిచయం పట్ల నాయన మీరు తోడుగా ఉండి మీరు నడిపించే సహాయం ఇచ్చేయమని నాయన. ఇంతవరకు నాయన జరిగిన ప్రార్థన ఒప్పుకోవటాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ముందున్న కార్యక్రమాలు కూడా మీ హస్తాలు కొప్పిస్తున్నాను తండ్రి. నీ బిడ్డను మీరు నిలబెట్టిన తండ్రి నాయన, అందించి వచ్చిన నాయన వర్తమానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు నాయన. ఉన్నటువంటి మాటలు నాయన మా హృదయంలో నెమరు వేసుకుంటున్నా తండ్రి నాయన ఉన్నటువంటి మాటలు వచ్చి వదిలిపెట్టే వారికి కాకుండా నా తండ్రి నాయన, నీ కొరకు నాయన వాటిని నెమరు వేసుకుంటూ నీకు తగిన జీవితాన్ని నాయన, నువ్వు ఆనందించే జీవితాన్ని నా తండ్రి నాయన, నీకు నాయన ఇష్టానుసారమైన జీవితాన్ని ప్రభు నాయన ఆ కుటుంబం మేము అందరం చేరి నాయన జీవించలాగున నీ కృప, నీ వాత్సల్యత, నీ ప్రేమ, నీ కనికరము, నీ దయ నాయన మా పట్ల నిండుగా మెండుగా కనపరిచి మీరు మహిమ పొందమని, ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు స్తోత్రాలు. చేయబోచిన మేలుల కొరకు కూడా నీకు నామని గణపరుస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అంతటిని అడిగి పొంది ఉన్నాను ప్రిపర్లకు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. సంతోషము. ఇటు రీతిగా మరి మన మందిరంలో కేవలము ఆదివారపు ఆరాధనలు, బుధవారము, శుక్రవారం మాత్రమే కాకుండా మరి దేవుని యొక్క కృపను బట్టి మరి సంఘంలో ఉన్నటువంటి మరి మీరందరూ కూడా మరి ఆశతోటి మరి జూన్ మాసంలో మరి ఒక్కొక్కరిగా
మరి వర్చువల్ కాటేజ్ ప్రేయర్స్ ఒకవేళ సుందర్ గారు లాక్డౌన్ లేకుండా, కరోనా లేకుండా మీరు ఆహ్వానించినట్లయితే బహుశా ఈ 31 పార్టిసిపెంట్స్ మీ ఇంట్లో ఉండేవారు అని చెప్పలేను ఖచ్చితంగా. బహుశా చాలా తక్కువ మంది ఉండేవారేమో. అంటే మనకు తెలుసు సమీపంగా ఉండేవారు అధికంగా వస్తూ ఉంటే, కొంచెం దూరంగా ఉన్న వారి దగ్గరికి ఖచ్చితంగా ఒక 20 మెంబర్స్ అన్నా ఉండేవారేమో బహుశా. అయితే మరి ఈ సమయంలో ఈ రీతిగా మరి అందరూ కూడా కలిసి ఏకీభవించడానికి మరి ప్రభువు దయచేసినటువంటి మరి యొక్క ద్వారమును బట్టి మరి దేవునికే మరి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రములో మరి దేవుని మహాకృప మరి ఇంకా మరి మాసంలో మరి ఇంకా అనేకులు కూడా చెప్తూ వచ్చారు. మరి కొన్ని మరి కాటేజ్ ప్రేయర్స్ కూడా మనకి ఈ మాసంలో ఉన్నాయి ఇదే రీతిగా. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తర్వాత అనౌన్స్ చేస్తూ ఉంటాం. మరి ఈ దినాన మరి దేవుడు మరి సుందర్ గారిని మరి ప్రేమించి దయచేసినటువంటి మరి ఈ గొప్ప దీవెన ఆయుష్ మరి ఇందాక సాక్ష్యంలో చెప్పిన రీతిగా మరి ఈ సంవత్సరంలో మరి ఆ బర్త్డేస్ అనే మాట మరి చాలా మంది కూడా బహుశా గుర్తుండకపోవడం అంటే దాని గురించినటువంటి మాట కంటే ఎక్కువగా మనం విన్నటువంటి పదము లేదా ఎక్కువ వినే విషయం అంటే డెత్ గురించి ఎక్కువగా వింటూ వచ్చాం ఈ సంవత్సరంలో. మరి అవే మనం ప్రతిరోజు కూడా చాలా గడిచిన ఏప్రిల్ మాసంలో ఆ మాసంలో అయితే ఎక్కువగా మరణాల గురించి వింటూ మరి దినాలను బట్టి భయపడుతూ కలవరములతోటి మరి ఇటువంటి పరిస్థితుల మధ్య దేవుడు మరి మిమ్ములను మరి సమయం చేరిన ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడి సజీవ లెక్కలో పెట్టి ఉన్నాడు. ఆయన గొప్ప కృపకే దేవునికే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి మాత్రమే మహిమ, ఆయనకి మాత్రమే సంపూర్ణమైనటువంటి స్తుతి కలుగును గాక. రీతిగా మరి మిమ్ములను మరి దేవుడు మరి ప్రేమించి మరి మా ఇక్కడ మరి బెంగళూరు జరుగుతున్నటువంటి మరి పరిచర్యలో మరి ప్రియ సహోదరుల ద్వారా రాజేష్ గారి ద్వారా మీరు చెప్పినట్టుగా నడిపించబడటము మరి సంఘమునకు మరి ఎంతో మరి ఆశీర్వాదకరము అని మరి సంఘం ఎదుట అందరి ఎదుట కూడా మరి మాటలు చెప్పుచూ ఉన్నారు. దేవుడు ఆయా సమయాల్లో మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నడిపిస్తూ మరి ఎంతగానో ముందుకి మరి తన పని నిమిత్తము తన బిడ్డలను ఎక్కడున్నప్పటికీ ఏదో ఒక రీతిగా నడిపిస్తూ ఉంటాడు. మరి దేవుడు అటువంటి రీతిగానే మిమ్మల్ని కూడా నడిపించి ఉన్నాడని నమ్ముచు మరి మీకు కృతజ్ఞత తెలియచేస్తూ దేవునికి మరి వందనాలు తెలియచేస్తూ ఉన్నా. మరి ప్రత్యేకంగా ఈ ఫస్ట్ లాక్డౌన్ కి సెకండ్ లాక్డౌన్ కి మన ఆరాధనలో అటువంటి డిఫరెన్స్ మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఫస్ట్ లాక్డౌన్ లో ఒక రకంగా చెప్పాలంటే మనకి ఈ పద్ధతులన్నీ కూడా మనకు అలవాట్లేవు. అంటే మన ఈ ఆన్లైన్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మనము అప్పటి వరకు ఎప్పుడు కూడా చేసుకోలేదు. అయితే ఆ సమయంలో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ఆయా వ్యక్తుల సలహాలను బట్టి మరి యూట్యూబ్ లో మనకి కొంతవరకన్నా మనం దాన్ని ఏదో రకంగా అందించే ప్రయత్నం చేశాము. మరి మానిటర్ పెట్టు, అది పెట్టి, ఇది పెట్టు, మొత్తానికి దేవుని కృపను బట్టి ఆరాధనలో మిస్ కాకుండా జరిగే రకంగా మరి జరిగించబడుతూ వచ్చాయి లాస్ట్ ఇయర్. అయితే మరలా సెకండ్ లాక్డౌన్ వచ్చింది. అయితే కరెక్ట్ గా మరి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో సండే చర్చ్ క్లోజ్ అని చెప్పి మరి ఆ రోజు మరి మీతో మాట్లాడడము, మరి మాట్లాడిన తర్వాత ఆ సండే మీకు గుర్తే ఉండవచ్చు, ఒక టెస్టింగ్ అని చెప్పి మనము ఆ సండే పెట్టుకున్నాము. కానీ దేవునికి ప్రణాళిక ఏ రీతిగా ఉందంటే ఆ నెక్స్ట్ సండే నేను లేను. మీ అందరికీ తెలుసు. ఆ సండే ఏర్పాటు చేసి సంఘం అంతటికి కూడా ఇలా ఉంటుందని, అంటే కొంతమంది తెలిసి ఉండవచ్చు, మరి చాలా మందికి కూడా ఈ జూమ్ లో మరి మనము గ్యాదర్ అవ్వలేదు. బహుశా మిగతా విషయాలు గ్యాదర్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత సండే నుంచి కూడా ఒక రకంగా ఇదంతా ఏం చెప్తున్నా అంటే మరి ఈ సెకండ్ లాక్డౌన్ లో మరి సర్వీసెస్ లో నాకు అధిక బర్డెన్ ఉండకుండా మరి ఒక తోడుగా, ఒక కో లేబరర్ గా దేవుని పరిచర్యలో ఒక తోటి సహోదరులుగా, తోటి పరిచారకులుగా మరి దేవుడు మరి మిమ్మల్ని పెట్టిన విధానాన్ని బట్టి మరి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా ఆ విషయంలో ఎంతగానో ఇప్పుడు స్తుతిస్తూ ఉంటాను. మరి కొంత బర్డెన్ నా నుంచి తొలగిపోయిందని నమ్ముతూ, ఒకవేళ ఆ టైంకి నేను ఉంటే చాలు అనే ఒక టెన్షన్ అనేటువంటి విధానం. అంటే ఆ రీతిగా దేవుడు మేము పెట్టి మరి సంఘంలో కూడా మరి పాటల విషయంలో, క్వైర్ విషయంలో ఎంతగానో మరి మీరు మరి మిగతా మన సహోదరులు కూడా మరి ఆసక్తితోటి మరి ముందుకుంటూ మరి ప్రోత్సాహపరిచి మరి క్వైర్ని సిద్ధపరిచి చక్కగా అంత జరుగుతూ ఉంది. వాళ్ళు అనుకోకుండా ఈ లాక్డౌన్ వచ్చింది. కానీ నమ్ముచున్నాను మరలా మనము మందిరాలు చేరి ఆ మునుపటి ఉద్యమం కంటే ఇంకా అధికమైన ఉద్యమంతో ప్రభుని కనపరుస్తాము. అదే రీతిగా మరి దేవుడు మిమ్మల్ని బలంగా మరి వాడుకోవాలని మరి హృదయపూర్వకంగా మరి కోరుకుంటూ ఉన్నాం. మరి దేవుడు దయచేసేటువంటి చక్కటి మరి కృపలకే స్తోత్రాలు. మరి మందిరంలో మరి దేవుడు ఈ రీతిగా ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాం. మొదట్లో కూడా కీబోర్డ్ లేని టైంలో
అనుకోకుండా ఆ సమయంలో మరి రాజారావు రావడం జరిగింది. బహుశా ఎంతమంది గుర్తుందో తెలియదు, కానీ అప్పటి వరకు కాంగో ఉండేది. అంటే నేను వచ్చిన కొత్తలో కాంగో ఒకటి ప్లే చేస్తూ ఉండేవాళ్ళం. స్టార్టింగ్ అయితే నేనే కొన్ని రోజులు కూర్చునేవాడిని కాంగో మీద. సో మీరు అందరు కూడా ఎరిగే ఉన్నారు, పాటలు పాడుతూ లేకపోతే కొన్నిసార్లు నేనే కాంగో ప్లే చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత మరి రాజారావు రావడం జరిగింది. తాను కాంగో ప్లే చేస్తా అంటే తానుకి మరి ఆ తర్వాత అప్పగించడము, తర్వాత ఆ టైంలో బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ రావడము, ఆ తర్వాత తను కీబోర్డ్ కూడా ప్లే చేస్తాను. తర్వాత అంటే ఆ టైంలో నీడ్ ఉన్నప్పుడు దేవుడు ఏదో రకంగా అలా తీసుకుని వచ్చాడు. ఆ టైంలో రాజారావుని, తర్వాత సందీప్ సిద్ధపరిచాడు. మళ్ళీ ఎప్పుడైతే మరి హుస్సేన్ ప్రారంభించబడిందో ఓ రకంగా మరి రాజారావు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకంటే మ్యూజిషియన్స్ టీమ్ ఇదంతా మీరందరిది కూడా. సో తనకి డబుల్ లోడ్ లేదా డబుల్ వర్క్, డబుల్ బ్లెస్సింగ్స్ కూడా నమ్ముచూ ఉన్నాను. మరి ఇక్కడ ముగించుకొని మళ్ళా ఆ టైంలో అప్పుడే ప్రారంభంలో మరి ఎవరు వాయిస్తారు, ఎవరేం చేస్తారో తెలియని ఆ టైంలో మరి తాను ఇక్కడ ఉంటూ మళ్ళా తర్వాత అక్కడికి కూడా వచ్చి ఆ ప్రారంభంలో మరి ఇద్దరు కూడా చేరడము, మళ్ళా కరెక్ట్ గా ఆ టైంలో మళ్ళా దేవుడు మిమ్మల్ని నడిపించడము. సో ఆ రీతిగా అక్కడ మళ్ళా మరి ఎంతగానో మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి అక్కడ కూడా దేవుడు తన బిడ్డలను తానే లేవనెత్తి తానే నడిపిస్తూ వాడుకుంటూ వచ్చాడు. ఈ రీతిగా దేవుడు మందిర విషయంలో, సంఘ విషయంలో, తన సేవ విషయంలో మరి దేవుడు నడిపించిన మీ అందరిని బట్టి కూడా, ఈ సమయంలో మీ అందరిని బట్టి కూడా మరి వాయిద్యముల ద్వారా, పాటల ద్వారా మరి గడిచిన దినాలు కూడా చూస్తున్నాం కదా. మనం ఇప్పుడు ఇదంతా కూడా ఒక భాగం అని పెట్టుకుంటున్నాం, కానీ దావీదు కాలములో అయితే వి ఆల్ నో కొంతమంది ప్రత్యేకించబడి ఉన్నారు వాద్యములు వాయించుటకు, పాటలు పాడుటకు. దే వర్ సాంక్టిఫైడ్ అండ్ సపరేటెడ్ ఆ పని చేయడానికి. సో ఆ రీతిగా మరి దేవుడు మిమ్మల్ని కూడా ఆ దావీదు లైన్ లో, లేకపోతే ఆసాపు లైన్ లో, ఆ కోరాహు కుమారులు ఆ లైన్ లో మరి మీ జీవితాన్ని పెట్టి మరి దేవుడు మరి ఒక చక్కటి మరి ఉద్యోగాలు దయచేసి అదే రీతిగా మందిరంలో కూడా దేవునికి మహిమకరంగా, సంఘమునకు దీవెనకరంగా మిమ్మల్ని పెట్టినందుకే మరి దేవునికే మరి వందనాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో కొన్ని మాటలు, క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పని ఆశపడుతున్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా మన బర్త్డేస్, జన్మదినములు, ఈ సమయాలు మనం ధ్యానం చేసుకుంటున్న ఆయన మంచితనము, ఆయన కృప, అయితే ఆయన ఇచ్చినటువంటి కాపుదల, మరి ఆయనకి కృతజ్ఞతలు. అయితే మరి ఐ థింక్ ఇది మీకు ఈరోజు ఎన్నో ప్రార్థన కూడికండి సుందర్. ఏం బ్రదర్? ఈ రోజు మీ బర్త్డే సందర్భమున ఇది ఎన్నో ప్రార్థన కూడిక? ఇది ఈ రోజు ఇందాక ఫ్యామిలీది జరిగింది బ్రదర్. ఓకే, సెకండ్. ఇది సెకండ్ బ్రదర్. ఓకే ఓకే. అదే మార్నింగ్ నాకు తెలిసి మూడోది. అవును అవును బ్రదర్. అంతేనా? ఓకే సరే. సో సాధారణంగా మన నార్మల్ గా ఉంటే మనం ప్రేయర్ అనౌన్స్ చేసుకుంటాము. ఆ సాయంత్రమున మన యొక్క సహోదరి సహోదరులు, మన సంఘస్థులు ఇంటికి వచ్చి ఒక ప్రేయర్ ఉండేది. కానీ దేవుని గొప్ప దీవెన మరి ఈ బర్త్డేకి సుందర్ గారికి, లేకపోతే ఇక మీద ఎవరు జరుపుకున్నా మన చర్చెస్ ఓపెన్ అయిన తర్వాత అంతా నార్మల్ అయినంత వరకు ఈ రీతిగా, అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి, లేకపోతే వారు ఇతర ఏ స్థలాలైతే మరి సేవ చేస్తూ పరిచయం చేస్తున్నారో ఆ రీతిలుగా మరి ఎక్కడెక్కడైతే ఆ సహవాసం కలిగి ఉన్నారో ఒక 2 కూడికలు ముగించుకొని ఇప్పుడు 3వ కూడికగా మరి ఇప్పుడు నేను అనుకుంటాను మరి 2 కూడికలు ఆల్రెడీ దేవునికి కృతజ్ఞత తెలియచేయటము, ఆ దేవుని మంచితనములో, వాగ్దానములో మీకు ఆల్రెడీ అందించి ఉన్నారని నమ్ముతూ ఉన్నాను కదండి. ఓకే. అయితే ఈ సమయంలో అందుకనే ఈ టాపిక్స్ ని ముట్టుకోవాలని ఆశపడలేదు. బికాస్ వి ఆల్ నో ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్ అండ్ ట్రూలీ వీఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఈ సమయంలో. అందుకనే ఒక మాటను తిమోతికి రాసిన 2వ పత్రిక, 2 తిమోతి 2nd చాప్టర్, 2 తిమోతి 2nd చాప్టర్ 20 and 21 వర్సెస్. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20 మరియు 21 వచనాలు చదువుకుందాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20 మరియు 21 వచనాలు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియో మంటివియో కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి యుండును. మరి అపోస్తలుడైన పౌలు గారు మరి తిమోతికి
మరి వ్రాస్తున్నటువంటి మాటలు, మరి తిమోతి గారు ఎఫెసు సంఘములో సేవ చేస్తున్న సమయంలో తను ఎన్నో మరి విధాలుగా తను ప్రోత్సాహపరచడానికి, బలపరచడానికి, తను ఉండాల్సిన విధానం వివరిస్తూ అనేక రీతులుగా మరి తిమోతికి మరి పౌలు గారు దేవుని యొక్క మరి ప్రేరేపణ ద్వారా చెప్పిన మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఈ సమయంలో మరి మేము పెట్టాలని ఆశపడుతున్న తలంపు అందరికీ, మరి ప్రత్యేకముగా బ్రదర్ సుందర్ గారికి మరి ఈ మాటలు మేము పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఇక్కడ 20-21 వచనాలలో మరి అనేకమైనటువంటి పాత్రలు గురించి మనకి ఇక్కడ చెప్పడం చూస్తూ ఉంటున్నాము. దెర్ ఆర్ మెనీ వెజల్స్. చాలా పాత్రలు ఉన్నాయి. గొప్ప ఇంటిలో ఎటువంటి పాత్రలు ఉన్నాయంట? వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి. మీ ఇంట్లో ఉన్నాయండి బంగారు పాత్రలు? అంటే వింటున్నటువంటి మీ అందరి గృహాల్లో, ఓన్లీ వారి గృహంలో మాత్రమే కాదు, కానీ మనం చెప్పం. వి ఆల్ నో. బంగారు ఆభరణములు ఉన్నాయి, లేకపోతే మిగతావి ఆయా రింగ్స్ అని, లేకపోతే ఇంకా చైన్స్ అని, ఇవి ఉన్నాయి. కానీ బంగారు ప్లేట్స్, సిల్వర్ బౌల్స్, సిల్వర్ ప్లేట్స్ మేబీ అకేషనల్ గా ఆ సందర్భాన్ని బట్టి తీసుకుని ఉండవచ్చు. అయితే లేకపోతే గిఫ్ట్ గా వచ్చి ఉండవచ్చు. గోల్డ్ ప్లేట్ గిఫ్ట్ గా రావడం అనేది చాలా అరుదు, ముఖ్యంగా మనకి. లేదా ఇవ్వడం కూడా అరుదే. ఇవ్వడం కూడా అంటే మనలాగా ఉన్నటువంటి వారు. అయితే మరి గొప్ప ఇంటిలో అంట నిజంగా అటువంటి రీతిగా వెండి పాత్రలు, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియో మంటివి కూడా ఉండును. ఇక్కడ 4 రకమైనటువంటి పాత్రలు: వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్రవియో అంటే వుడెన్ వెజల్స్, మంటివియో క్లే వెజల్స్. అయితే ఇక్కడ సిల్వర్ వెజల్స్, గోల్డెన్ వెజల్స్, వుడెన్ వెజల్స్, అదేవిధంగా క్లే వెజల్స్. ఈ 4 రకమైనటువంటి పాత్రలు గొప్ప ఇంటిలో ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అయితే ఇప్పుడు మన ఇంట్లో ఏమున్నాయో ఒకసారి ఆలోచన చేస్తే, మేబీ వీ హ్యావ్ వుడెన్ వెజల్స్, క్లే వెజల్స్ ఉండవచ్చు. ఇంకా ఎక్కువగా ఉండేది టంగ్ మనకి మోగుతూ ఉంటాయి మన ఇంట్లో. ఏం చెప్పండి? స్టీల్ వెజిల్స్, ఈ పాత్రలు. అయితే ఇక్కడ వెండి పాత్రలు, బంగారు, కర్ర, మంటివి, ఇవన్నీ కూడా చెప్పి వాటిని గురించి పౌలు గారు చెప్తున్నట్టే, వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును. అంటే కొన్ని పాత్రలు ఘనతకు అంటే మంచి వాటికి, శ్రేష్టమైన వాటికి, ఆ పాత్ర ద్వారా ఆ కార్యం ఎటువంటిదో వెల్లడిపరిచేది, లేకపోతే ఆ వెజల్ అని దేనికి ఉపయోగించబడుతుందో ఆ పని కూడా ఎటువంటిదో అనేది తెలియచేస్తూ ఉంటుంది. అందుకని బహుశా అనుకుంటాను, వెండి పాత్రలు, బంగారు పాత్రలు అవి కాస్ట్లీ కాబట్టి అవి ఖచ్చితంగా ఘనతకు మాత్రమే ఉపయోగించబడుతూ ఉంటాయి. కొన్ని ఘనహీనతకు ఇప్పుడు మన ఇంట్లో ప్లాస్టిక్ వెజిల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. వి ఆల్ హ్యావ్ ప్లాస్టిక్ వెజిల్స్. మన కిచెన్ లో చూస్తే ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఎంత బ్యాన్ చేసినా కూడా ప్లాస్టిక్ యొక్క ప్రాముఖ్యత, దాని వెజిల్స్ మనం ఖచ్చితంగా వాడుతూనే ఉంటాం. అయితే కొన్ని ఘనహీనతకు, ఇప్పుడు ఎవరైనా ఇల్లు ఊడ్చిన తర్వాత గోల్డెన్ చాట తెచ్చేసి అందులో ఎత్తి డస్ట్బిన్ లో వేస్తారే చెప్పండి? సిల్వర్ చాట, గోల్డెన్ చాట ఆ రకంగా ఎవరికి చేయము కదా. ఆ ప్లాస్టిక్ లేకపోతే ఆ వుడెన్ తో మొత్తానికి దాంట్లోనే మనము ఆ మట్టి ఇంట్లో ఊడ్చినంత కూడా ఎత్తి దాన్ని మనం డస్ట్బిన్ లో వేస్తూ ఉంటాం. కానీ గమనించండి, పాత్ర వేరు, కానీ ఒక్కొక్క పాత్ర దాని యొక్క పనిలో అది ఘనమైనది. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఒక వుడెన్ వెజిల్ చేసే పని బహుశా గోల్డెన్ వెజిల్ చేయకపోవచ్చు. ఒక గోల్డెన్ వెజిల్, సిల్వర్ వెజిల్ ద్వారా చేయబడుతున్నటువంటి పని, ఉపయోగించబడుతున్నటువంటి విధానము బహుశా ఈ క్లే వెజిల్స్ ద్వారా ఉపయోగించుకోకపోవచ్చు. బట్ వన్ థింగ్ ఇస్ షూర్, ప్రతి ఒక్క వెజిల్ కూడా ఒక్కొక్క ఉద్దేశంతో, ఒక్కొక్క పర్పస్ తో చేయబడింది. సో దేర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ ఎవ్రీ వెజిల్. ఈరోజు మనము ఈ టైమ్స్ లో ప్రాముఖ్యంగా మన మొబైల్స్, ల్యాప్టాప్స్, ఇవన్నీ కూడా మనము ఈ వుడెన్ వాటి మీద చేయించుకొని, లేకపోతే ల్యాప్టాప్స్, స్కూల్స్, ఇవన్నీ కూడా ఆఫీస్ వర్క్, ఇవన్నీ కూడా ఆ వుడెన్ టేబుల్స్ మీద పెట్టుకొని చేస్తూ ఉంటాము, లేకపోతే వాటిని ఉపయోగిస్తూ ఉంటాం.
అంతేగాని నేను వెండితో చేయించుకుంటాను, నాకు ఆఫీస్లో స్పెషల్ క్యాబిన్ కావాలి, ఇంట్లో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, నేను ఒక మూలకి వెండితో చేయించుకుంటాను. దేనికి ఉండాల్సిన పాత్ర, దేనికి ఉండాల్సిన పర్పస్ దానికి ఉంది. అంటే వాటి వాటి విషయాల్లో అవి ఘనమైనవి. లేదు నీలో డస్ట్ మాత్రం ఎత్తబడుతుంది కదా, ప్లాస్టిక్ వెజిల్లో ప్లాస్టిక్ పాత్ర, ప్లాస్టిక్ చాట, నీకు వేస్ట్ మాత్రం ఎత్తబడుతుంది కదా, నీవు పనికిరాని దానివి, నువ్వు వేస్ట్, చూడు ఎప్పుడు చూసినా నిన్ను దుమ్మెత్తడానికి, మట్టి ఎత్తడానికి, లేకపోతే ఇంట్లో చెత్త ఎత్తడానికి మాత్రమే పనికొస్తుంది కదా అని దాన్ని ఎగతాళి చేయడం వీలు లేదని. అది చేసే పని ఇంకేది కూడా చేయదు. ఒకవేళ అది నేను చెయ్యను అని చెప్పి మూల కూర్చుంటే ఇంట్లో అలాగే మట్టి అలాగే ఉంటుంది. లేదని చెప్పేసి మిగతా వాటితోటి ధైర్యం చేయము, బంగారుతోటి, వెండితోటి ఆ డస్ట్ తీయడానికి. అంటే నేను చెప్పాలని ఆశపడుతున్న ఉద్దేశం ఏంటి, ఉన్న మాటలే కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు. ఈరోజు మరి దేవుని యొక్క కుటుంబంలో అనగా దేవుడు మరి రక్షించినటువంటి ప్రతి ఒక్కరి జీవితమును అనగా సంఘములో ఉన్నటువంటి, అది సార్వత్రిక సంఘమైనను లేకపోతే స్థానిక సంఘమైనను, ఇట్ కుడ్ బి యూనివర్సల్ చర్చ్, లోకల్ చర్చ్, ఏ సంఘమైనప్పటికీ కూడా ఆ సంఘంలో ప్రతి ఒక్కరిని కూడా ఒక వెజిల్ గా దేవుడు మార్చి ఉన్నాడు, ఒక వెజిల్ గా దేవుడు పెట్టి ఉన్నాడు. ఏ రకంగా అయితే ప్రతి ఒక్క పాత్రకు ఒక ఉద్దేశం కొరకు అవి కొనబడుతున్నాయి, చేయబడుతున్నాయి, వాడబడుతున్నాయో, అదే రకంగా ప్రతి సంఘములో, ప్రతి సార్వత్రిక సంఘంలో ప్రతి విశ్వాసి కూడా నమ్మండి, మనం అందరం కూడా పాత్రలము, మనం అందరం కూడా కొన్ని వెజిల్స్. ఈరోజు వారు చేస్తున్న పని నేను చేయలేను, నేను చేస్తున్న పని వారు చేయలేకపోవచ్చు. అంటే ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క ఉద్దేశం ఉన్నట్లుగా ఈనాడు మన సంఘములో లేకపోతే సార్వత్రిక సంఘములో దేవుడు మిమ్ములను పెట్టి ఉన్నాడు, రక్షణ దయచేస్తున్నాడంటే మీరు ఒక పాత్రగా దేవుడు మార్చి మరి మిమ్ములను మీ పట్ల కూడా ఒక ఉద్దేశముతోటి దేవుడు మరి సార్వత్రిక సంఘంలో పెట్టి ఉన్నాడనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. నేనెందుకు అలా లేను, నేనెందుకు అలా వాడబట్టలేదు, లేదా నేనెందుకు అలా చేయలేకపోతున్నాను, నథింగ్. మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. నేను చేయబడేటువంటి విధానము, నా కోసము ఒక పని అనేది ఉంది, ఒక పని నిర్ణయించబడింది, ఉద్దేశించబడింది. కాబట్టి దానిని చేయడానికి ముందుకు రావాలి. అందుకే ముందు చెప్పాను, పాత్రలు కొన్ని ఘనమైన వాటికి, ఘనహీనమైన వాటికి ఉపయోగించబడుతున్నాయి. కానీ ప్రతి పాత్ర దాని పనుల విషయంలో అవి ఘనమైనవి. అవి తప్ప మిగతావి ఎవరు కూడా, ఏ పాత్ర కూడా ఆ పనిని చెయ్యలేదు. అయితే ఇప్పుడు మనలో ఎంతమంది వారు బంగారు పాత్రలము, వెండి పాత్రలము, లేకపోతే వుడెన్ వెజిల్స్, క్లే వెజిల్స్ ఉన్నామో ఆలోచన చేసుకుంటూ మనం ఘనముగా వాడబడుతున్నామా, ఘనహీనముగా వాడబడుతున్నామా, ఎలా వాడబడినప్పటికీ కూడా దేవుని యొక్క కుటుంబంలో వాడబడుతున్నట్లయితే అది గొప్ప ఆశీర్వాదం అండి. హల్లెలూయా. ఎందుకంటే వుడెన్ వెజిల్స్ బయట లేకపోతే ఇక్కడ గోల్డ్ వెజిల్స్ ఇంట్లో చెప్పలేదు, గొప్ప ఇంటిలోనే కనబడుతుంది కదా, గొప్ప ఇంటిలోనే ఉన్నాయి అన్ని కూడా గొప్ప. ఈరోజు మన యొక్క సార్వత్రిక సంఘంలో ఇటువంటి అనేకమైన పాత్రలుగా ఉన్నటువంటి విశ్వాసులు, కుటుంబాలు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బంగారు పాత్రగా ఉండాలని ప్రయత్నం చేయవద్దు. ప్రతి ఒక్కరు కూడా లేకపోతే క్లే వెజిల్ గా, మట్టి పాత్రగా ఉండాలని ప్రయత్నం చేయవద్దు. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశంతో దేవుడు చేశాడు. ఇవన్నీ కూడా ఒకే ఇంటిలో ఉన్నటువంటి పాత్రలు. అయితే నేను చెప్పాలని ఆశపడుతున్నటువంటి ఆ తలంపు ఏంటంటే, దాని తర్వాత అసలు దేవుడు ఏ పాత్రను వాడుకోవాలనుకుంటున్నాడు? విచ్ వెజిల్ డస్ గాడ్ నీడ్స్? ఏ పాత్ర కావాలి దేవునికి? బంగారు పాత్ర కావాలా, వెండి పాత్ర కావాలా, మట్టి పాత్ర కావాలా, ప్లాస్టిక్ పాత్ర కావాలా, లేకపోతే వుడెన్ వెజిల్ కావాలా? నేను ఏ పాత్రగా, ఏ విజిల్ గా నేను వాడబడితే, ఏ వెజిల్ గా నేను ఉంటే దేవుడు నన్ను వాడుకుంటాడు. ఇప్పుడు 5వ మాటగా ఇది మనం నేర్చుకోవాలి. గొప్ప ఇంటిలో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. కొన్ని ఘనతకు ఉపయోగించబడతాయి, ఘనహీనతకు ఉపయోగించబడతాయి. బట్ దేవునికి కావాల్సిన పాత్ర ఏంటి? 21వ వచనంలో, ఎవడైనను వీటిలో చేరక. ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది కదా, దేవునికి కావలసిన పాత్రగా వాడబడాలంటే వీటిలో చేరకూడదంట. వేటిలో చేరకూడదంట? బంగారు పాత్రల్లో ఉండకూడదు, వెండి పాత్రలో ఉండకూడదు, వుడెన్ వెజిల్స్ లో, కర్రతో చేయబడిన పాత్రలు ఉండకూడదు, క్లే వెజిల్స్ లో ఉండకూడదు. ఇప్పటిదాకా మనం వింటూ వచ్చింది, నేను బంగారు పాత్రగా వాడబడాలి, ఉండాలి, ఈ రకంగా ఆ రకంగా వింటూ వచ్చాం. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవడైనను
వీటిలో చేరక అంటే ఈ పాత్రలలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకే అర్హమై. అంటే బంగారు పాత్రలు ఎన్ని ఉన్నా, వెండి కర్రవి మంటివి ఈ పాత్రలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా అసలు యజమాను వాడుకున్నట్టుకు అర్హత లేనటువంటి విధంగా ఉంటే వాట్ ఈస్ ద యూస్? ఇంకా దానివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు నేను గోల్డెన్ వెజల్ అయినంత మాత్రాన నేను దేవుని యొక్క సేవ కొరకు లేదా దేవుని యొక్క మహిమ కొరకు జీవించకపోతే, అర్హత లేకపోతే ప్రయోజనం లేదు. నేను ఒకవేళ మట్టి పాత్రగా ఉండి ఆ పని నేను చేస్తున్నప్పటికీ కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ వర్తీ టు బి యూస్డ్ బై గాడ్, దేవుని దృష్టిలో అర్హుడుగా ఉండకపోతే దేవుడు నన్ను వాడుకోడు. అంటే ఇప్పుడు ఏ పాత్రగా ఉండాలి అనే ప్రశ్నని ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. అందుకే ఇక చెప్తాను, వీటిలో చేరక మరి దేవుడు వాడుకున్న యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై ప్రతి సత్కార్యముకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఉండును. మరి ఎటువంటి పాత్ర దేవుడు వాడుకునే పాత్ర? ఎటువంటి పాత్ర దేవుడు వాడుకునే ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా ఉంటుంది అని చూస్తే ఈ 5th వెజిల్, 5వ వెజిల్ ఏంటంటే హోలీ వెజిల్. పవిత్రమైన పాత్రగా ఉన్నటువంటి వారినే దేవుడు వాడుకుంటాడండి. ఆమేన్. పరిశుద్ధమైనటువంటి పాత్రలుగా ఉన్న వారినే దేవుడు వాటిని అర్హమైన వాటిగా ఎంచి తన కృపలకు పాత్రలుగా చేసి తన దీవెనతో నింపుతూ తన రాజ్యము కొరకు తన యొక్క మందిరములో కానీ తన సేవలో కానీ తన మహిమ నిమిత్తము ఒక పాత్ర, వాడబడే పాత్రగా దేవుడు వాడిని పెడుతూ ఉంటాడు. కాబట్టి బంగారు పాత్రలుగా కాదని ఉండాల్సిందే, వెండి పాత్రలుగా లేకపోతే క్లే వెజిల్స్ గా, వుడెన్ వెజిల్స్ గా, ఈ పాత్రలుగా మాత్రమే కాదంటే దేవుడు నన్ను కూడా మరి ఆశిస్తుంది. ఈ వెజిల్స్ కి మీరు ఉన్నా ఉండకపోయినా దాని గురించి దేవుడు ఆలోచన చేయట్లేదంట. కానీ దేవుడు వాడుకునే పాత్రలు మాత్రము పవిత్రమైన పరిశుద్ధమైన పాత్రలుగా ఉండాలంట. అంటే వీఆర్ ఫ్రీ ఫ్రమ్ సిన్. ఆ పాపము నుంచి, పాపపు ఆలోచనల నుంచి, పాపపు క్రియల నుంచి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు వారినే దేవుడు చూసి చెప్తున్నాడు, పరిశుద్ధమైన పాత్రలుగా మీరు మార్చబడ్డ మాత్రమే కాదు, పరిశుద్ధులుగా మీరు జీవించినప్పుడే ఈ పాత్రలే కదా నాకు కావాలి. ఐ నీడ్ దీస్ వెజిల్స్. ఈ పాత్రలో నాకు అర్హమైన వాటిగా, నా పని కొరకు అర్హమైన వాటిగా నేను స్వీకరిస్తూ ఉన్నాను. గమనించండి, ఈరోజు దేవుడు మనల్ని దీవించుటకు, తన సేవలు వాడుకున్నట్టుకు మరి ప్రత్యేకంగా మనం అందరము మరి ప్రత్యేకంగా సుందర్ గారిని మరి దేవుడు ఎటువంటి పాత్రగా ఉంటే ఇంకా బలముగా వాడుకోవాలని ఆశపడుతున్నానంటే బీ హోలీ వెజిల్. మీరు ఇప్పటి వరకు చేస్తున్న భక్తి పరిచర్య, మనం అందరం చేస్తున్న భక్తి పరిచర్య, ప్రార్థనలు ఇవన్నీ మంచివే. కానీ ఖచ్చితంగా మనందరిలో కూడా ఏదో ఒక చోట దేవుని బాధపరుస్తున్న విషయాలు ఉన్నవేమో, వాటి గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ ఆ రీతిగా ఉంటున్నట్లయితే ఈ సమయాన్ని వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడానికి, ఎందుకంటే when we are separated from sin, దేవుని క్షమాపణ పొందుకున్నప్పుడే, ఆ పాపం నుంచి దూరంగా ఉన్నప్పుడే we become holy. We need to run away from the sinful activities and sinful thoughts. ఈ పాపపు ఆలోచనల నుంచి, పాపపు క్రియల నుంచి మనం పారిపోవాలి. అందుకే వెంటనే తిమోతికి చెప్తున్నాడు, నువ్వు యవ్వనేచ్ఛ నుండి పారిపోము అని చెప్తూ ఉన్నాడు. So you need to flee away from all the lusts of your flesh. నీకు శరీరేచ్ఛల నుండి, యవ్వనేచ్ఛల నుండి నువ్వు పారిపోవాలి అనే అక్కడ ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు వాడుకునే పాత్రలు ఆయన ఘనత నిమిత్తమైనటువంటి ఒక వ్యక్తిగా, కుటుంబముగా, సంఘముగా మనం ఉండాలంటే వీ నీడ్ టు బి హోలీ వెజిల్స్. పరిశుద్ధమైన పాత్రలుగా ఉన్నప్పుడే దేవుడు తన దీవెనలతో తన సేవలో బలముగా వాడుకుంటాడంట. ఆమేన్. ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ముగించే సమయంలో. మనకి పాత నిబంధన గ్రంథంలో మరి యోసేపు అనే వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. We all know about Joseph, the son of Jacob. యాకోబు కుమారుడైనటువంటి యోసేపు, చెడుతనమును అసహించుకున్నటువంటి వ్యక్తి. మరి ఆ యొక్క యోసేపు గడిచిన ఆదివారం ధ్యానం చేస్తూ వచ్చాం కదా, మరి ఎప్పుడైతే ఐగుప్తునకు అమ్మివేయబడి ఐగుప్తులో తన యొక్క జీవనం, తన లైఫ్ మళ్ళా అక్కడ మరి పని చేస్తూ మరి ప్రారంభం చేసి ఉన్నాడో, ఆ సమయంలో తనకు వచ్చేటువంటి శోధన, మరి ఆ వాక్యం చూస్తూ ఉంటాం కదా. మరి పొతీఫరు భార్య ద్వారా
తను శోధించబడ్డాడు అనే విషయం మనకి ఆది కాండంలో మనం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. మరి 39వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం. 9వ వచనంలో చదువుతున్నాను. 39వ అధ్యాయము 9 ఆది కాండం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఆ సమయంలో పోతీఫరు భార్య మరి యోసేపుతో మరి పాపము చేయుటకు ప్రేరేపించినప్పుడు, శోధించినప్పుడు మరి యోసేపు గారు ఒక యవనస్తుడుగా ఆ పాపము నుంచి తర్వాత ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. నేను ఎలా చేయగలను, నేను చెయ్యను, నేను దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పాపం చెయ్యను, ఈ దుష్కార్యము దేవునికి ఇష్టమైనటువంటి ఒక పని, నాకు ఇటువంటి మరి విషయంలో ఆసక్తి లేదు, చెడుతను అసహించుకునే వ్యక్తిని నేను అని చెప్పి హీ ran away from the sin. ఆ పాపము నుంచి తను పరిగెత్తు ఒక యవనస్తుడిగా, యవనేచ్ఛలు కలిగినటువంటి వ్యక్తిగా తను ఉన్నటువంటి వయస్సులో, వివాహము కాలేదు, యవనేచ్ఛలు ప్రతి ఒక్కరు కలిగి ఉన్నట్లుగా తాను కలిగి ఉన్నాడు. కానీ గమనించండి, ఆ సమయంలో తాను ఎటువంటి పాత్రగా ఉండాలనుకున్నంటే పొతీఫరుకు ఆయన ఒక బంగారమైనటువంటి పాత్రగా, నమ్మకస్తుడిగా మాత్రమే కాదంట, దేవుని ఎదుట పరిశుద్ధమైన పాత్రగా ఉండడానికి ఆశపడ్డాడంటే. అండ్ దట్స్ ద రీజన్ ఆ శోధన వచ్చినప్పటికీ కూడా తాను ఆ శోధనలు పడకుండా దేవునికి వ్యతిరేకంగా దుష్కార్యము చేయకుండా, పాపం చేయకుండా తను పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంట. కానీ తర్వాత అధ్యాయాలు చూస్తూ ఉంటాం, తన మీద నింద మోపబడి ఉంటుంది, చెరసాల వేయించబడుతూ ఉంటాడు. కానీ తర్వాత అధ్యాయాలు చెప్పే విషయం ఏంటంటే మరి చివరికి మరి ఎప్పుడు కూడా మరి పాపము చేయని వ్యక్తులను దేవుడు ఎరిగి ఉన్నాడు. మరి తప్పకుండా తన యొక్క సమయంలో తను చూస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే మరి ఏ రీతిగా అయితే మరి యోసేపు మరి పాపము చేయకుండా ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా, పరిశుద్ధమైన పాత్రగా ఉండడానికి సిద్ధపడ్డాడో, ఆశపడ్డాడో, దేవుడు అతనిని వాడుకున్నాడు అనే మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏ రీతిగా వాడుకున్నాడంటే తర్వాత దినాలలో మరి ఆ ఐగుప్తు దేశమునకు ఫరో తర్వాత అటువంటి అధికారమును మరి దేవుడు యోసేపుకి ఇచ్చినట్లుగా ఆ అధికారమును ఐగుప్తు దేశం అంతటి మీద కూడా అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఫరో తర్వాత స్థానమును తను పొందుకున్నట్లుగా తను చూస్తూ ఉన్నాం. అంటే గమనించండి, తర్వాత దినాలలో మరి యోసేపు గారే ఐగుప్తుని పరిపాలించుట కూడా మనం చూస్తూ ఉంటున్నాము. బికాస్ హీ వాజ్ అ హోలీ వెజిల్. ఒక పరిశుద్ధమైన పాత్రగా ఉండడానికి యవ్వనస్తుడిగా తను నిర్ణయించుకున్నాడు, తీర్మానించుకున్నాడు. అండ్ దట్స్ వై బైబుల్ సేస్ వెరీ క్లియర్లీ, ఐ నీడ్ హోలీ వెజిల్స్. నాకు అర్హమైన పాత్రలు ఏవైనా ఉన్నాయా అంటే పరిశుద్ధమైన పాత్రలే, వాడిని నేను వాడుకుంటాను. దే ఆర్ వర్తీ, దే ఆర్ ఎలిజిబుల్, వాడిని వాడుకుంటాను, వాడిని నేను ఘనత నిమిత్తమైన పాత్రలుగా నేను మారుస్తాను. నీకు బంగారం అయితే ఏంటి, వెండి అయితే ఏంటి, కర్ర అయితే ఏంటి, వుడెన్ అయితే ఏంటి, లేకపోతే క్లే అయితే ఏంటి, ఏ పాత్రగా నువ్వు ఉంటే ఏంటి, లేకపోతే ఈ లోకములో మనుషులందరి దగ్గర ఎంతో విలువైన వ్యక్తి నువ్వు ఉంటే నాకేంటి, వాటితో సంబంధం లేదు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు లేదా, అదే ప్రభు అడుగుతున్నాడు. ఇఫ్ యు ఆర్ హోలీ వెసెల్, నువ్వు పరిశుద్ధమైన పాత్రగా ఉండినట్లయితే, యోసేపును ఏ రీతిగా అయితే మరి దేవుడు దీవించి ఒక స్థానం పెట్టి ఉన్నాడో, తన బిడ్డల క్షేమం కోసము ఆ స్థానం ఇచ్చి ఉన్నాడో, ఈనాడు అనేకులకు దీవెనకరంగా దేవుడు మనందరినీ మరి ప్రాముఖ్యంగా మరి సుందర్ గారిని కూడా నిలబెట్టి వాడుకొనును గాక. ఆమెన్, ఆమెన్. చూడండి 41వ అధ్యాయము ఆది కాండము, 41వ అధ్యాయము ఆది కాండము 41వ అధ్యాయము 45వ వచనం చదువుతున్నాను. 45వ వచనం. మరియు ఫరో యోసేపునకు జప్నత్పానేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతీఫెర కుమార్తెగు ఆసెనతునిచ్చి పెళ్లి చేసిన. మరి యోసేపు పరిశుద్ధ పాత్రగా తను జీవించాడు, అధికారం తనకి ఇవ్వబడింది. తర్వాత మరి తన వివాహం కూడా జరిగించబడింది. 46వ వచనం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడి ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అందంతటా సంచారము చేసెను. గమనించండి, ఈ మాట ఇక్కడ ఎందుకు చదువుతున్నానంటే మరి ఆ సమయంలో అంటే యోసేపు యొక్క వయస్సు 30 సంవత్సరాలు. ఈ మాటకి చెప్పడం ఉద్దేశం ఈ పాట మీకు అర్థమైపోయి ఉండాలి. ఏమని? సో దిస్ ఈస్ 30th బర్త్డే ఫర్ బ్రదర్ సుందర్. సో 30 సంవత్సరాలు మరి దేవుడు తన కృపతో కాపాడి ఉన్నాడు. అయితే ఆ 30 సంవత్సరాలు యోసేపు గారు పరిశుద్ధమైన పాత్రగానే ఉండడానికి ఆశపడ్డాడు, అలాగే జీవించాడు.
అండ్ ద రిజల్ట్స్, ఫలితము, ఆశీర్వాదము ఆ 30 సంవత్సరం నుంచి తను చూశాడు. వివాహమైంది, అధికారం పొందుకున్నాడు. తర్వాత దినాల్లో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీయులకు దీవెనకరంగా తను నిలబడ్డాడు, ఆదుకొన్నాడు. ఐగుప్తు దేశానికి కరువు కాలం వచ్చినప్పుడు ఆదుకొన్నాడు. దేవుని యొక్క జ్ఞానముతోటి అనేకమైనటువంటి సలహాలు ఇచ్చాడు. సో ఇక్కడ ఈ మాటలు గమనించండి. పరిశుద్ధమైన పాత్రగా నీవు నేను జీవించడానికి ఆశపడుతున్నట్లయితే దేవుడు వారిని అర్హులుగా చేసి ఘనత నిమిత్తమైన పాత్రలుగా మార్చువాడు మన దేవుడు అండి. హల్లెలూయా. ఈ రోజు మా సుందర్ గారికి ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. యాజ్ హీ సెలబ్రేటింగ్ హిస్ 30th బర్త్డే. 30 సంవత్సరాలు మరి దేవుని కృపతో కాచి కాపాడబడి మరి దేవుని యొక్క ఆయుష్ను పొందుకొని మరి సంవత్సరం అడుగు పెడుతూ ఉంటుండగా మరి ఇప్పటి వరకు మరి దేవుని కొరకు వాడబడుతూ వచ్చారు. మరింతగా మరి అనేకమైనటువంటి రీతులుగా మరి పాటల ద్వారా లేదా ఆల్బమ్స్ చేస్తూ దేవుడు అనేక కృపలను ఇచ్చాడు. అటువంటి రీతిగా దీవిస్తూ వచ్చాడు. అయితే దీన్ని కొనసాగించండి, ఇంకా కొనసాగించండి. ఓన్లీ వన్ థింగ్, పరిశుద్ధమైన పాత్రలుగా మాత్రమే ఉండడానికి ఈరోజు మనం అందరం కూడా తీర్మానం తీసుకుందాం. గాడ్ నీడ్స్ హోలీ వెజల్స్, నాట్ గోల్డెన్ వెజల్స్ ఆర్ సిల్వర్ వెజల్స్ ఆర్ క్లే ఆర్ వుడెన్ వెజల్స్. హీ నీడ్స్ హోలీ వెజల్స్. పరిశుద్ధులుగా జీవించుటకు ఆశపడిన వారిని, జీవించిన వారిని దేవుడు వారిని హెచ్చించాడండి. హల్లెలూయా. దేవుడు హెచ్చించాడు, ఉన్నత స్థానంలో పెట్టాడు దేవుడు వారిని. అది యోసేపే కానీ, దానియేలే కానీ భోజనం తింటే అపవిత్రుడు అయిపోతా అన్నాడు. సో ఆయన తను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదు. దేవుడు దానియేలు, ఆ టైంలో యవనస్తుడుగా ఉన్నట్టు దానియేలు దేవుడు హెచ్చించాడు. సో ఇవన్నీ కూడా దేవుడు పరిశుద్ధమైన పాత్రలుగా జీవించిన వారిని ఘనత నిమిత్తమైన పాత్రలుగా మార్చి వాడుకున్నట్లుగా ఈ సమయంలో మరి సుందర్ గారిని, వారి కుటుంబాన్ని దేవుడు రానున్న దినాలలో దేవుని ఘనత నిమిత్తమైనటువంటి పాత్రలుగా మరింతగా మార్చి తన 200 ఆత్మాభిషేకం దయచేసి వాడుకోవాలని మనఃపూర్వకంగా కోరుకొనొచ్చు. ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని మరి చేరినటువంటి ప్రతి ఒక్కరిని, ప్రతి విశ్వాసిని సంపూర్ణంగా దీవించును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరూ తలలు వంచుదాం. ఈ సమయంలో తలలు వంచి వచ్చిన ప్రార్థన చేద్దాము. మరొకసారి సుందర్ గారి కోసము మరి విత్తబడిన మాటలు మనందరి జీవితాల్లో మరి వారి జీవితంలో కూడా బ్లెస్సింగ్స్ కొండాలని ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత సిస్టర్ స్టెఫీ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడాలని ఆశపడుతున్నారు. సిస్టర్ స్టెఫీ గారి పాట, ప్రత్యేకమైన పాట అయిన తర్వాత మరి ఆఖరి ప్రార్థన బ్లెస్సింగ్స్ తోటి ఈ ప్రార్థన కూడికను మనం ముగించుకుందాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మరి కళ్ళు మూసుకుందాము. కళ్ళు మూసుకొని మరి తలలు వంచి, కళ్ళు మూసుకొని తల వంచి మనమందరం కూడా విత్తమైన మాటల నిమిత్తం ప్రార్థన చేద్దాము. దేవుడు వాడుకునే పాత్రలో ఇన్ని రోజులు అనుకుంటూ ఉండవచ్చు, నాకు ఆ తలంత లేదు, ఈ తలంత లేదు, ఐఎమ్ నాట్ ఏ గోల్డెన్ వెసెల్, నేను మట్టి పాత్రగా ఉన్నానే. లేకపోతే మరికొంతమంది అనుకుని ఉండవచ్చు, నాకు ఎంతో యోగ్యత ఉంది, నాకు ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి, నేను గోల్డెన్ వెసెల్ కన్నా దానితో నన్ను నేను పోల్చుకోవచ్చు. కానీ దేవునికి కావలసిన పాత్రలు హోలీ వెజిల్స్, పరిశుద్ధమైన పాత్రలు, నాట్ గోల్డెన్ ఆర్ సిల్వర్, వుడెన్ ఆర్ క్లే. ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ఆయా పాత్రలుగా ఉన్నాము. బట్ దేవునికి కావలసిన పాత్రలు పరిశుద్ధమైన పాత్రలు అండి. దేవునికి కావలసిన పాత్రలు పరిశుద్ధమైన పాత్రలు. కాబట్టి ఈరోజు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటావా? అదే రీతిగా మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధమైన పాత్రలుగా ఉండాలని దేవుని సహాయం కోరండి. ఒకవేళ ఏ విషయంలో తప్పిపోతున్నా ఒకసారి ఆలోచన చేసుకుంటూ వాటిని గుర్తిస్తూ, మీకు తెలుసు నేను ఈ విషయంలో తప్పు చేస్తున్నాను, క్షమాపణ కోరుకొని దేవుని దృష్టిలో అర్హమైన పాత్రగా ఉండాలంటే మాత్రము హీ నీడ్స్ హోలీ వెసెల్స్, హీ నీడ్స్ హోలీ వెసెల్స్. పరిశుద్ధమైన పాత్రలు కావాలి. ఇక్కడ మరొకసారి మాటలకు దీవెన సుందర్ గారి యొక్క జీవితంలో బ్లెస్సింగ్స్ కోసము ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేద్దాము. నాగరాజ్ గారు దయచేసి
మరి ప్రార్థన నడిపించాల్సిన కోరుకుంటున్నాము. అందరం కూడా మరి వారితో కూడా కలిసి ఏకీభవిస్తూ మరి ప్రార్థనలో సుందర్ గారి బ్లెస్సింగ్స్ కోసం కోరుకుందాము. ఓకే, ప్రార్థన చేసుకుందాము. గొప్ప దేవ, మహోన్నతుడమైన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు యేసయ్య, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రం చెల్లించుచున్నాం దేవా. ఈ రాత్రి సమయమున దేవా మమ్మల్ని అందరినీ దేవా తండ్రి, ముఖ్యంగా దేవా తండ్రి బ్రదర్ సుందర యొక్క జన్మదినం సందర్భంగా అంతా మేమంతా కలిసి దేవా తండ్రి యేసయ్య ఆ బిడ్డ జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలును తలుచుకుంటూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. యేసయ్య తండ్రి, ఇంతవరకు దేవా మీరు వాక్యంతో మీరు మాతో మాట్లాడారు కాబట్టి మీకు స్తోత్రం చెల్లించుచున్నాం దేవా. ఆ వాక్యము మా జీవితంలో ఫలింప చేయమని కోరుకుంటున్నాం దేవా తండ్రి. మీ కృపలతో మమ్మల్ని బలపరిచి విశ్వాసంలో నడిపించమని కోరుకుంటున్నాం దేవా. గొప్ప దేవా తండ్రి, ప్రతిదినము దేవా మీ వాక్యంతో మాతో మాట్లాడి దేవా మాకు సహాయం చేస్తూ మమ్మల్ని బలపరుస్తూ దేవా తండ్రి మీ యొక్క తండ్రి సన్నిధిలో తండ్రి మేము తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ దేవా మమ్మల్ని బలపరుస్తున్నాం ఆ దేవా. మీకు స్తోత్రం చెల్లించుచున్నాం దేవా. నిజమైన దేవా తండ్రి, ఏక సుందర్ గారి జీవితంలో దేవా తండ్రి ఎన్నో గొప్ప అద్భుత కార్యములు మీరు చేసి ఉన్నారు దేవా. తన యొక్క తండ్రి తన ప్రతి ఒక్క పరిస్థితిని మీరు గమనించి దేవా, ప్రతి ఒక్క పరిస్థితుల్లో మీరు తోడుండి సహాయం చేసిన మా దేవా మీకు స్తోత్రం చెల్లించుచున్నాం దేవా తండ్రి. ఈ యొక్క జన్మదినమును తండ్రి మీ ముందర ఉంచుతున్నాం దేవా తండ్రి. ఈ సంవత్సరం దేవా తండ్రి ఆ బిడ్డ జీవితంలో మీ యొక్క తలంపులు, మీ యొక్క ఆలోచనలు ఆ బిడ్డలో ఉంచమని కోరుకుంటాం దేవా. ఏదైతే మీరు తండ్రి ఆ బిడ్డ జీవితంలో తలపెట్టిన ప్రతి ఒక్క కార్యమును దేవా మీరు సఫలపరచమని కోరుకుంటున్నాం దేవా తండ్రి. మీ మార్గంలో మీ ఉపదేశంలో ఆ బిడ్డకు తెలియజేసి దేవా ఆ బిడ్డ నడవవలసిన ప్రతి ఒక్క త్రోవలందు మీరు తోడుండి సహాయం చేయమని కోరుకుంటున్నాం దేవా తండ్రి. మీరు గొప్ప అద్భుత కార్యములు చేయగల దేవుడు దేవా. ఆ బిడ్డ జీవితంలో మీరు కొన్ని ఉద్దేశములు, ఆలోచనలు మీరు ఉంచి ఉన్నారు కాబట్టి అవన్నిటిని నెరవేర్చుచున్న నా దేవా మీకు స్తోత్రం చెల్లించుచున్నాం దేవా. నిజంగా తండ్రి మేము విశ్వసిస్తున్నాం దేవా, మా దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుత ఆశ్చర్యకరం చేయి దేవుడు కాబట్టి దేవా తండ్రి ఆ బిడ్డ జీవితంలో తండ్రి ఏదైతే ప్రతిఫలాలను పొందుకోవాలని కోరుకుంటున్నాడు ఆ ప్రతిఫలాన్ని మీరు దయచేయగల దేవుడు కాబట్టి దేవా మేము స్తోత్రం చెల్లించుచున్నాం దేవా. ఎన్నో గొప్ప మేలులతో తండ్రి బలపరచమని కోరుకుంటున్నాం దేవా తండ్రి. మరొక ఈ యొక్క సంవత్సరం అంతా దయా కిరీటంను మీరు ఉంచి ఉన్నారు దేవా తండ్రి. దేవా ప్రతి ఒక్కరితో దేవా తను చేస్తున్న ఉద్యోగంలో కూడా దేవా గొప్ప ప్రతిఫలాన్ని దయచేయమని కోరుకుంటున్నాం దేవా. గొప్ప అద్భుత కార్యములు జరిపించమని కోరుకుంటున్నాం దేవా తండ్రి. యేసయ్య నిజంగా దేవా తండ్రి మీరు తండ్రి తనకు ఇచ్చిన తలాంతులను తండ్రి హెచ్చించమని కోరుకుంటున్నాం దేవా. హృదయ వాంఛలను తీర్చమని కోరుకుంటున్నాం దేవా తండ్రి. తను చేస్తున్న తండ్రి ప్రయాసను గుర్తించి ప్రతి విషయంలో ఆ బిడ్డకు తోడుండి సహాయం చేయమని కోరుకుంటున్నాం. నిజంగా దేవా తండ్రి మేము ఆరాధనలో తండ్రి నిజంగా తండ్రి మేము ఘనపరుస్తున్నాం దేవా తండ్రి. ఆరాధనను నడిపిస్తున్న ఆ బిడ్డను కూడా దేవా తండ్రి మీరు గొప్పగా హెచ్చించమని కోరుకుంటున్నాం దేవా. మేము ఇంకా దేవా తండ్రి ఆరాధన ద్వారా మీ నామాన్ని ఘనపరిచే విధంగా మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాం దేవా. మరొకసారి దేవా బిడ్డను తండ్రి మీ చేతులకు అప్పచెప్తున్నాను దేవా. మీరు తండ్రి ఈ బిడ్డ జీవితంలో దేవా తండ్రి ప్రతి స్థలములో దేవా అడుగుపెట్టు ప్రతి స్థలములు తండ్రి అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా దయచేయమని కోరుకుంటున్నాం దేవా. అన్ని విషయంలో ఈ బిడ్డకు తోడుండి సహాయం చేయమని కోరుకుంటూ దేవా మీరు చేసిన గొప్ప కార్యములు మరొకసారి తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తూ మీకు మహిమ చెల్లిస్తూ దేవా తండ్రి ఇక చిన్న ప్రార్థన మీకు సమర్పించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందున్నాం నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. సిస్టర్ ఏమన్నా కేక్ కటింగ్ ఉందా? ఓకే, సరే. డౌట్ గా ఉంది, చెప్పారు కదా కేక్ కటింగ్ ఉంది కదండి. ఓకే, ఫైన్ ఫైన్, సరే. ఓకే, రవి గారు ఇంకా అది ఇష్యూ సార్ట్ అవుట్ అవ్వలేదంట. సరే, మీరు తీసుకుని రావచ్చు, రెడీ చేయండి. ఇంకెవరికైనా చాయిస్ పాట పాడుతూ మీరు రెడీగా ఉంది అక్కడే? బ్రదర్ మీది మ్యూట్ లో ఉంది. ఓకే, 2 minutes, brother, 2 minutes.
ఓకే, 2 minutes లో తీసుకొస్తాను. ఓకే, సరే. ఎవరు పాట పాడటం ఉన్నారండి? నేను పాడుతున్న భాస్కర్ జగదీష్ని. ఓకే, బ్రదర్ జగదీష్ ఇస్ విల్లింగ్ టు సింగ్. సో మీన్ వైల్ మరి అక్కడ రెడీ చేస్తారు. తర్వాత ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో క్లోజ్ చేద్దాం. ఓకే బ్రదర్, ప్లీజ్. శ్రీయేసురాజునకే ఎల్లప్పుడూ మహిమా, శ్రీయేసురాజునకే ఎల్లప్పుడూ మహిమా, నీ జీవితము ద్వారా కలుగునుగాక, నీ జీవితము ద్వారా కలుగునుగాక. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. నీ జీవితము ద్వారా కలుగునుగాక, నీ జీవితము ద్వారా కలుగునుగాక. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు యెహోవా కన్నులు నీ పైన ఉండునుగాక, యెహోవా కన్నులు నీ పైన ఉండునుగాక. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. నీ జీవితము ద్వారా కలుగునుగాక, నీ జీవితము ద్వారా కలుగునుగాక. అంధకార లోకములో దివిటి వలె నీవు వెలగాలని, అంధకార లోకములో దివిటి వలె నీవు వెలగాలని వెలుగైయున్న దేవుడు కోరుచున్నాడు, వెలుగైయున్న దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. నీ జీవితము ద్వారా ఎల్లప్పుడూ మహిమా, నీ జీవితము ద్వారా కలుగునుగాక. శ్రీయేసురాజునకే ఎల్లప్పుడూ మహిమా, శ్రీయేసురాజునకే ఎల్లప్పుడూ మహిమా, నీ జీవితము ద్వారా ఎల్లప్పుడూ మహిమా, నీ జీవితము ద్వారా కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రములు. థ్యాంక్ యూ బ్రదర్ జగదీష్ గారు. సరే, ఈ సమయంలో మరి ప్రార్థన చేసి ఆ తర్వాత కేక్ కటింగ్ చేస్తారు. కేక్ కటింగ్ అయిన తర్వాత ఆఖరి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో క్లోజ్ చేద్దాం. ఓకే, సరే, అందరు తలలు వంచుదాము, ప్రార్థనలు ఏకీభవించుదాము. స్తోత్రములు దేవా, స్తోత్రములు, స్తోత్రములు. మహాగణుడా, సర్వశక్తుడా, నీ ఘనమైన నామమునకు ప్రభా నీకు వందనాలు. ప్రభా తండ్రి, మరి యొక్క దినాన తండ్రి సమయాన్ని మరి దయచేసి ఏర్పాటు చేసి నీవు ప్రభా తండ్రి మరి ప్రభా మరి వర్చువల్ గా
తండ్రి మా యొక్క తండ్రి సంఘములో, మా యొక్క తండ్రి సహవాసములో తండ్రి మరి నీ యొక్క బిడ్డల యొక్క తండ్రి జన్మదినమును బట్టి అందరూ కలిసి సంతోషిస్తూ నేను స్తుతించుటకు, వారి కోసం ప్రార్థించుటకు తండ్రి ప్రభుని దయచేసిన మంచి సమయానికి స్తోత్రాలు. అవును ప్రభా, నీ మాటలు ప్రభా తండ్రి మరి ప్రభా ధ్యానం చేసినట్లుగా తండ్రి పరిశుద్ధమైన పాత్రలుగా ప్రభా తండ్రి నీ బిడ్డలు మేమందరం కూడా దాన్ని జీవిస్తూ నీ దృష్టిలో అర్హమైన వారిగా మేము ఉండడానికి ప్రభా తండ్రి మేము తండ్రి మరి మార్చుకోవడానికి సహాయం దయచేయండి. అనేకులు ప్రభా ఈ లోకపు దృష్టిలో బంగారముగా తండ్రి వెండిగా తండ్రి మరి కనబడాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ నీ ఎదుట పరిశుద్ధమైన పాత్రలుగా ఉండడానికి ప్రభా ఎవరు ఆలోచన చేయడం లేదు ప్రభా. కానీ మాటలు ప్రభా అందించి ఉన్నాం. నీకు కావలసిన పాత్రలు పరిశుద్ధ పాత్రలు, యోసేపు వలె దానియేలు వలె యు నీడ్ హోలీ వెజల్స్ లార్డ్ ప్రభా. ప్రార్థన చేస్తూ ఉన్నాము పరిశుద్ధమైన పాత్రలుగా మరింతగా తండ్రి మా అందరి జీవితాన్ని, ప్రత్యేకముగా సుందర్ గారి కుటుంబాన్ని మరి వారి జీవితాన్ని ప్రభా తండ్రి నీవే దీవిస్తూ ప్రభా నీ యొక్క ప్రభా తండ్రి ఘనత నిమిత్తమైన పాత్రగా ఇది మొదలుకొని రానున్న దినములు అంతయు ప్రభా తండ్రి ఉంచబడును గాక, మార్చబడును గాక. యోసేపు 30 సంవత్సరాల కాలము నుంచి ప్రభా గొప్ప అధికారం పొందుకొని నీ బిడ్డలకు దీవెనకరంగా తన జీవితాన్ని పెట్టినట్లుగా అవును మా దేవా తండ్రి మరి సుందర్ గారి జీవితాన్ని కూడా తండ్రి 30 years ప్రభా తండ్రి కాపాడి ఉన్నాం. ఇక మీదట ప్రభా తండ్రి అనేకులకు దీవెనకరంగా వీడి జీవితాన్ని పెట్టండి. అవును ప్రభా యేసయ్యా నీవే గొప్ప మాదిరిని చూపించి ఉన్నావు తండ్రి. 30 సంవత్సరాల తర్వాత నువ్వు ప్రారంభించిన ఆ ఘనమైన పరిచర్యను జ్ఞాపకం చేసుకొనొచ్చు. అవును ప్రభా అనేకులు దీవెన కొరకు జీవించిన విధానం జ్ఞాపకం చేసుకొనొచ్చు. మరొకసారి సుందర్ గారి జీవితాన్ని ప్రభా తండ్రి అటువంటి ప్రభా నీకు మహిమకరముగా అనేకులకు దీవెనకరముగా తండ్రి నీవే మరింతగా మార్చి నడిపించమని ఆ కుటుంబంలో నీ పరిపూర్ణ సంతోషములు ప్రభాతాన్ని దయచేస్తూ నీవే తండ్రి మరి కుటుంబాన్ని ముట్టి మరి బలపరిచి తండ్రి మరి సహోదరి యొక్క తండ్రి పరిచయను సండే స్కూల్ పరిచయను దీవించి నీ కృపలో ఇరువురు ప్రభా తండ్రి నీ యొక్క నామములో మహిమకరమైన పాత్రలుగా వాడబడుతూ నడిపించబట్టుకు సహాయం చేయమని ఈ ప్రార్థన అంతటిని మరి ఎంతవరకు చేసిన ప్రార్థనలన్నిటిని కూడా అంగీకరించి జవాబులు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఇది ప్రార్థనను అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ 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 ఆమెన్. సుందర్ గారు ప్లీజ్, ఐ థింక్ మీరే ఓకే 1 minute. ఓకే, అది మీరే ట్రాక్ ఏమైనా ప్లే చేస్తారా? ప్లే చేయకపోయినా ఆన్ చేసి పెడతామన్నా ఓకే, లేకపోతే అందరు కలిసి పాడదాం. ఓకే, అందరు అన్మ్యూట్ చేసుకుందాము. హ్యాపీ బర్త్డే. ఓకే ఒకసారి చెప్పండి. నిస్సి పాడుతుందండి. ఎవరు? ఓకే నాకు వినబడు. ఓకే నిస్సి పాడుతుందండి. ఓకే ఫైన్ సరే పిల్లలందరూ అన్మ్యూట్ చేసుకోవచ్చు. రూబీ చిన్ను వాళ్ళు పాడతారు. ఐ థింక్ అందరు Happy birthday to you. Happy birthday to you. Birthday to you. Happy birthday to you. Happy birthday to you, Sundar. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, Sundar. Many greetings to you. May God bless you. Thank you so much, brother. Happy birthday, Sundar. ఇది మిగతా వాళ్ళు కూడా టైం ఇస్తాను. Thank you, Sakshit. Snehita, thank you. Shrestha, thank you. Happy birthday, Sundar Mama. Thank you, Ma. Thank you, Chinnu. Happy birthday, Sundar Uncle. Thank you, Ma. Thank you. Happy birthday, Sundar brother. Thank you, brother. Thank you so much, brother. Happy birthday, Ma Sundar brother. Thank you, sis. Thank you, auntie. Thank you, auntie. Thank you, uncle. Thank you. Jnanakumar. Thank you, brother. God bless you and multiply your talents. Thank you, brother. Thank you, sister. Thank you, sister Carol. ఈ టైంలో సుందర్ గారికి ఒక క్విజ్ పెట్టాల్సింది.
అందరూ వాయిస్ లో చెప్తే ఎవరు చెప్పారని పేరు ఐడెంటి గెస్ట్ చేయాల్సి ఒక game పెట్టాల్సింది. ఇక్కడ నేమ్స్ చూస్తున్నాను బ్రదర్, ఇక్కడ నేమ్స్ చూస్తున్నాను. అదే ఎవరు నెక్స్ట్ టైం గెలుస్తున్నారు? అందరు వీడియోస్ ఆఫ్ చేసి నరసింహ గారు ఒరిజినల్ గా కేక్ పంపిస్తే కావద్దా? బ్రదర్ నరసింహ గారికి ఏదో కేక్ ఒరిజినల్ గా ఆర్డర్ చేసి కేక్ పంపిస్తే పంపించాలంట. కావద్దా? తప్పకుండా బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సరే సరే ఆఖరి జస్ట్ పరలోక ప్రార్థన బెండిక్షన్ చేసి క్లోజ్ చేస్తాను, తర్వాత యూ కెన్ కంటిన్యూ. ఓకే. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుపను కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరును కాక. మాకు కావలసిన మా అనుదినాహారము నేను మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించు ప్రకారము నీవు మా రుణము క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే నీ రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ దినం ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మరి ప్రత్యేకంగా సుందర్ గారికి, వారి కుటుంబానికి సదాకాలం తోడుగా ఉంటూ తన ఫలములతో దీవించి బలపరిచి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ థ్యాంక్ యూ బర్త్డే. బ్రదర్. గమనించండి అందరూ ఒకసారి, మేబీ ఈ ప్రేయర్స్ మనము ఒక 40-45 మినిట్స్ అనుకుంటున్నాం, కానీ మేబీ అలా అవ్వడం కష్టం అనుకుంటా. ఖచ్చితంగా 1 hour అవుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి 8 o'clock కాకుండా 7:30కి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది మనకి ఫస్ట్ టైం, మొన్న ఫాస్టింగ్ పిల్లలు కలిసింది కాబట్టి తెలియలేదు. సో నెక్స్ట్ టైం కాటేజ్ ప్రేయర్స్, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ ఒకవేళ ఏదైనా ఉన్నట్లయితే 7:30కి ప్రారంభిస్తాం. సో డెఫినెట్ గా మనకు 1 hour వరకు ఉంటుందని అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీ, థ్యాంక్ యూ వాత్సల్య, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే బ్రదర్ సుందర్ బ్రదర్. థ్యాంక్ యూ సునీల్ అన్న, థ్యాంక్ యూ సునీల్ అన్న, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బ్రదర్. థ్యాంక్ యూ శ్రవంతి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.